ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒకటే, దాన్ని ఎవరు ఏ రకంగానూ వ్యాఖ్యానించుకోవచ్చు అని చెప్పారు. అంటే ఏ రకమైన మతంలో మీరు ఉండొచ్చు, దానికి మతంలో అభ్యంతరం. ఏ యథామా ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని గీతలో కృష్ణుడు చెప్తాడు. అర్థం ఏంటంటే మీరు ఎలా పూజిస్తే నేను అలా కనిపిస్తాను మీకు. ఎర్రకోట మీద నుంచి మన ప్రధాని మోదీ గారు 3 రంగుల జెండా ఎగరేస్తారు. దానికి ముందు వందే మాత్రం ఆలపిస్తారు. 6 చరణాల పాట. ఈ పాటలో 4 చరణాలని మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుట్రపూరితం ముస్లింలను సంతోషపెట్టడానికి, జిన్నా గారిని సంతోషపెట్టడానికి దీంట్లో 4 చరణాలను కత్తిరించి కేవలం 2 చరణాలనే ఉంచారు. ఇది పెద్ద కుట్ర. ఇది సత్యానందుడు అనేటువంటి ఒక సన్యాసి మరొక వ్యక్తి మాట్లాడుకుంటున్నారు. ఆయన చెప్తున్నాడు, ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప సనాతన ధర్మం ఇక్కడ పునఃస్థాపితం కాదు. సాటి భారతీయులైనటువంటి మహమ్మదీయుల్ని చంపేద్దామని చెప్పేటువంటి దాన్ని దేశభక్తిని ఎవరని మనం అట్లా చెప్తాం. నిషాలో మునిగి తేలుతున్న ఈ గడ్డంగాడు అంటే ముస్లిమ్స్ వెళ్ళగొట్టకపోతే, వీళ్ళని తరిమి కొట్టకపోతే హిందువులు ఇక్కడ ఉండగలరా? మంచి మషాలగా ఉంది ఈ అనువాదం. హిందువులు మిగులుతారా? మీరే చెప్పండి. ఎలా వెళ్ళగొడతాం? చితగొట్టి వెళ్ళకూడదు. ఇటువంటి బొమ్మ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచారం చేయడం గురించి ఇందాక మనం మాట్లాడుతున్నాం. ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, దేశ విరుద్ధం. మీరు దుర్గామాతని చెప్పండి, నాకు అభ్యంతరం. దేవతని చెప్పండి, అభ్యంతరం. ఆర్ఎస్ఎస్ మాతని చెప్పండి, అభ్యంతరం. మా కులదైవం అని చెప్పండి, అభ్యంతరం. భారత మాత అంటే అభ్యంతరం. ఈమె భరతమాత అంటే హిందువుల్లో కొంతమంది తప్పు మిగతా వాడు ఎవరు అంగీకరిస్తారు? హిందువులు కూడా ఈవిడ దుర్గాదేవి అంటే అంగీకరిస్తారు. భారత మాత అంటే అందరికీ అభ్యంతరం. హిందువులు తమ నమ్మకాన్ని ఇంకోటి మీద ఇంపోజ్ చేయాలనుకునే మనుషులు కాదు, ఇంకోళ్ళు మార్చాలనే మనుషులు కాదు. నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో జనవరి నుండి గతం నుండి కూడా మనం చూస్తున్నాం, వందే మాతరం కొంతమంది మత విద్వేష పరంగా తీసుకెళ్తున్నారు, కొంతమంది దేశభక్తిని చాటుకుంటూ రాజకీయ పరంగా వాడుకుంటున్నారు. సో ఇప్పుడైతే జూలై నుండి వందే మాతరం కాంట్రవర్సీ చాలా జరుగుతుంది. సో అది ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో చట్టం ఏం చెప్తుంది, రాజకీయం ఎలా వెళ్తుంది, ప్రజలు ఎలా దీన్ని తీసుకోవాలి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు విజయ విహారం రమణమూర్తి గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారా సార్? సార్, వందే మాత్రం జూలై నుండి చాలా కాంట్రవర్సీ అవుతుంది సార్. ఇందులో ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంది అసలు? కొంతమంది రాజకీయ నాయకులు దేశభక్తి అంటున్నారు, దీన్ని కొంతమంది మత పరంగా తీసుకెళ్తున్నారు, ముస్లిమ్స్ పరంగా కూడా ఇది చాలా కాంట్రవర్సీ అవుతుంది. అసలు ఏం చెప్తుంది చట్టం దీని గురించి? ఇది మనకి వాస్తవంగా చెప్పాలంటే దేశంలో తెలిసింది చాలా తక్కువ. దురదృష్టవశాత్తు దీని మీద జరగాల్సిన చర్చ దేశంలో ఎక్కడ జరగడం లేదు. మనకి ఇంకా 2-3 రోజుల్లో ఆగస్టు 15 ఎర్రకోట మీద నుంచి మన ప్రధాని మోదీ గారు 3 రంగుల జెండా ఎగరేస్తారు. దానికి ముందు వందే మాత్రం ఆలపిస్తారు. ఈ వందే మాత్రం అనేటువంటిది 6 చరణాల వందే మాత్రం ఆలపిస్తారా, 2 చరణాల వందే మాత్రం ఆలపిస్తారా అనేటువంటిది తెలియదు. కానీ 6 చరణాల వందే మాత్రం ఆలపించడానికే అంత సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ అట్లా జరిగితే ఇది మన స్వతంత్ర భారత చరిత్రలో 1947 తర్వాత బహుశా ఈ 70 సంవత్సరాలకి పైగా, 77 సంవత్సరాలు అయిపోయింది. ఈ 78 సంవత్సరాలలో మొట్టమొదటిసారి మన జాతీయోద్యమం యొక్క విలువలకి, మన భారతదేశం ఏ విలువల మీద ఆధారపడి ఉందో ఆ ప్రాథమికమైనటువంటి విలువలకి, మన రాజ్యాంగ స్ఫూర్తికి, మన దేశానికి అన్నిటి కూడా ఒక తీవ్రమైనటువంటి సవాలు. ఇది ఇంత తీవ్రమైన పరిణామం ఈ చరిత్రలో జరగలేదు. అటువంటి పరిణామం జరుగుతోంది అనేది మనం అనుకోవచ్చు. అటువంటి దురదృష్టకర పరిణామం జరగకూడదు అని నాలాంటి వ్యక్తులు చాలా ఆవేదనతో అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు ఆగే విధంగా లేవు. మీరు ఇందాక చెప్పినట్టుగా జూలై 30న పార్లమెంట్ ఏం చేసిందంటే, లోక్సభ మనకి 1971లో ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరు ఏమిటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ది నేషనల్ హానర్, అంటే జాతీయ గౌరవాలకి అవమానం జరగడాన్ని నివారించేటువంటి చట్టం. ఈ చట్టం 1971లో చేసిన దానికి అమెండ్మెంట్ యాక్ట్ని, అమెండ్మెంట్ బిల్లుని మనం ఆమోదించారు. ఒక వారం రోజుల క్రితం రాజ్యసభలో, వారం రోజుల తర్వాత లోక్సభలో ఆమోదించారు. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారి
సంతకం జరిగితే ఇది చట్ట రూపంలో మన ముందుకు వస్తుంది. ఉమ్, దీని ప్రకారం వందే మాతరం గనక 6 చరణాల వందే మాతరం మనం పాడకపోతే 3 సంవత్సరాల జైలు శిక్ష ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉమ్, ఇది ఇంత తీవ్రమైన పరిణామం పట్ల అటు లోక్సభ రాజ్యసభలో కానీ ఇటు మీడియాలో కానీ ఇటు దేశంలో ఎక్కడన్నా ప్రజా ఉద్యమాల్లో కానీ ఎక్కడ పెద్దగా దానిపైన చర్చ లేకుండానే ఈ పరిణామం జరుగుతుంటే నాకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఉమ్, జరుగుతుంది కానీ చాలా తక్కువ. అంటే ఇక్కడ మనకి దీన్ని చూసుకుంటే వందే మాత్రం ఇవాళది కాదు, అసలు ఈ గొడవ అంతా కూడా 150 సంవత్సరాల క్రితం, ఉమ్, 1875 సంవత్సరం. 1875 నుంచి ఇవాళకి 150 సంవత్సరాలు. మొన్న 2025 నవంబర్ నాటికి పూర్తయింది. ఉమ్, సో 150 సంవత్సరాలు ఈ వందే మాత్రం గీతానికి పూర్తయినాయని మోదీ గారు పార్లమెంట్లో లేచి నిలబడి మనం ఈ 150 సంవత్సరాలు పండుగ చేసుకోవాలి అని చెప్తూ ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పారు. ఉమ్, అటువంటి అబద్ధాలు ఆయన పార్లమెంటులో చెప్పకూడదు, పార్లమెంటు సాక్షిగా. అని చెప్పిన అబద్ధం ఏమిటంటే ఇది 6 చరణాల పాట. ఈ పాటలో 4 చరణాలని మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కుట్రపూరితంగా ముస్లింలను సంతోషపెట్టడానికి, జిన్నా గారిని సంతోషపెట్టడానికి దీంట్లో 4 చరణాలను కత్తిరించి కేవలం 2 చరణాలనే ఉంచారు. ఇది పెద్ద కుట్ర అని పచ్చి అబద్ధం అని చెప్పడం జరిగింది. ఉమ్, అది పచ్చి అబద్ధం. అది చరిత్రలో మనం మామూలుగా చూస్తే మనకు తెలిసిపోతుంది ఆ విషయం. ఇంత కుట్ర పూరితమైన ఇంత అబద్ధాన్ని ఆయన పార్లమెంట్లో చెప్పడం వెనకాల అది ఏదో యాదృచ్ఛికంగా మర్చిపోయో లేకపోతే జరుగుతున్న సంఘటన కాదు. ఒక ప్లాన్తో, స్పష్టమైనటువంటి ఒక డిజైన్తో, ఒక వ్యూహంతో ఒక్కొక్క అడుగు మిల్లీమీటర్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఒక దారుణమైన మతోన్మాద చక్రవ్యూహం ఇదంతా కూడా. ఉమ్, దాంట్లో భాగంగా ఆయన ప్రకటన జరిగింది. దీన్ని మనం వెనక్కి వెళ్ళి చూస్తే అసలు అంటే చాలా మందికి తెలియదు, ముఖ్యంగా జన్జీ పిల్లలు ఉమ్, ఎవరైతే మన విద్యార్థులు, మన యువతరం ఉన్నారు, వీళ్ళకి ఏమీ తెలియదు పెద్దగా. వీళ్ళు ఏమైనా తెలుసుకున్నా ఒక చిన్న వాట్సాప్ మెసేజ్లో తెలుసుకుంటారు. వాట్సాప్లో ఎంత జ్ఞానం ఉందో, ఎంత అజ్ఞానం ఉందో, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఎన్ని నిజాలు ఉన్నాయి మనకే తెలుసు. ఉమ్, నిజాలకు మన పుస్తకాలని పరిశోధన చేయాలి, ఓపిక ఎవరికి లేదు. అబద్ధాలు వాట్సాప్ ప్రతి నిమిషం మనకి వరదలాగా ఉచ్చిపడిపోతుంది. ఈ క్రమంలో అసలు మనం కొన్ని విషయాలను మన వీక్షకుల దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటాను. 1875లో బంకిం చంద్ర చటర్జీ అనేటువంటి పెద్ద మనిషి ఈ వందే మాతరం అనేటువంటి పాట రాయటం అనేది జరిగింది. ఉమ్, ఈ వందే మాతరం అనే పాట 1875లో రాశాక ఒక 7-8 సంవత్సరాల తర్వాత, అంటే సుమారుగా 1882-83 ఆ ప్రాంతంలో ఆనంద మఠం అనేటువంటి నవల రాశాడు. ఈ ఆనంద మఠం అనేటువంటి నవల్లో ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఆయన మళ్ళీ పెట్టుకున్నాడు. ఉమ్, అంటే ఆ దాంట్లో క్యారెక్టర్స్ మధ్యలో వాళ్ళ పాట పాడుకోవడం పదే వస్తూ ఉంటుంది ఆ పాట. ఉమ్, సో ఇది ఆనంద మఠం అనేటువంటి నవల బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం అనగానే మనం చాలా దేశభక్తి అని అనుకుంటున్నాం. వాస్తవం ఏమిటంటే ఆనంద మఠం అనేటువంటిది ఏమాత్రం దేశభక్తి పూరితమైనటువంటి నవల కాదు. అది పచ్చి మతోన్మాద పూరితమైన దేశ వ్యతిరేకమైన నవల. ఉమ్, ఇది చాలా ఆశ్చర్యం. ఇది ఈ మాట ఎవరు చెప్పరు, ఉమ్, ఎక్కడ చర్చించరు, ఎక్కడ మాట్లాడరు. మన వీక్షకులకి దీనికి సంబంధించిన వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఆనంద మఠం నవల యొక్క అనువాదాలను తీసుకొచ్చాను. ఇది ఆనంద మఠం యొక్క తెలుగు అనువాదం. సో వందే మాత్రం రాసింది వీళ్ళేనా సార్? వందే మాత్రం రాసింది బంకిం చంద్ర చటర్జీ. ఓకే. ఈయన రాసిన తర్వాత ఈ ఆనంద మఠం నవల్లో పెట్టుకున్నాడు. ఈయన మైండ్ సెట్ మనకు అర్థం కావడానికి మనం దీన్ని ఆనంద మఠం నవల్ని కూడా తిరిగాం. ఇప్పుడు ఈ ఆనంద మఠం నవల ఇది జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు 1990 30 సంవత్సరాల క్రితం చేసిన అనువాదం. ఇది జయంతి పబ్లికేషన్స్ కొంచెం పేరున్న సంస్థ, చేత కరెక్ట్ అయిన అనువాదం. ఇది కాకుండా అంటే ఒక అనువాదం మనం చూపిస్తే మీరు అబద్ధం చెప్తున్నారేమో, అనువాదం కూడా తప్పు చేసాడేమో అనుకుంటారు కదా. మరొక అనువాదం కూడా తీసుకొచ్చాను నేను. ఇది వందే మాత్రం యొక్క మరొక అనువాదం, ఆనంద మఠం యొక్క మరొక అనువాదం. దీన్ని చేసిన వాళ్ళు ఏపీ ఫ్రీడమ్ ఫైటర్స్, అంటే మన సమైక్య రాష్ట్రం ఉన్న రోజుల్లోనే ఈ అనువాదం స్వాతంత్ర సమరయోధుల సంఘం వాళ్ళు చేశారు. సో 2 అనువాదాలు మన ముందు ఉన్నాయి. మీరు అనువదిస్తే 1-2 పేజీలలో కొన్ని విషయాలు నేను మన వీక్షకుల దృష్టి తీసుకురావాలనుకుంటున్నాను. నేను ఇందాక ఏం చెప్పానంటే ఇది పచ్చి మతోన్మాద నవల. ఇది సన్యాసులు తిరుగుబాటు. మీరు ఇక్కడ బొమ్మ చూస్తే కనుక సన్యాసులు కనిపిస్తున్నారు. ఈ సన్యాసులు తిరుగుబాటు చేస్తున్నారు. అయితే వందే మాతరంకి ఈ ఆనంద మఠంకి కూడా సంబంధం ఉందా సార్? ఆనంద మఠం నవల్లో వందే మాతరం గీతాన్ని
ఆయన పెట్టాడు, ఆయన మరి రాసింది. ఇది జాతీయ గీతం అనుకున్నప్పుడు అందులో యాడ్ చేయొద్దు కదా. అది 1875 మాట్లాడుతున్నాం మనం. ఓకే. 1947 అంటే స్వతంత్రానికి ఇంకా చెప్పాలంటే ఒక 60-70 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాం మనం. సో అందుకని ఆ రోజు రాసినటువంటి నవలలు, ఆనందమఠ నవలు ఏ విషయాలు ఉన్నాయి అది మనం చూస్తే సన్యాసుల యొక్క తిరుగుబాటు అని చెప్తున్నాం. ఈ సన్యాసులు పోరాడుతున్నారు స్వతంత్రం గురించి అని మనం అనుకుంటాము. సన్యాసులు మాట్లాడుకుంటారు. మహేంద్ర సింహుడు అనేటువంటి సన్యాసి, పేజీ నెంబర్ 30లో నేను చదివినిపిస్తున్నానమ్మా. మహమ్మదీయ పాలనలో ధర్మం జరుగుతుందా, మహమ్మదీయ పాలనలో ధర్మం జరుగుతుందా, మహమ్మదీయులను పారదోలితేనే ఎప్పటికైనా మనకు ధర్మం నిలుస్తుంది. అంటే ముస్లింలను తరిమేయాలి, అప్పుడు ధర్మం నిలుస్తుంది. ఈయన అడుగుతున్నాడు మహేంద్ర సింహుడు, ఎలా పారదోలడం, ఎలా తరిమేద్దాం, చంపేద్దాం, ముస్లింలు అందరినీ చంపేద్దామని స్పష్టంగా రాయడం జరుగుతుంది. అది చెప్తూ వాళ్ళు వందే మాత్రం పాట పాడుతారు. వందే మాత్రం పాటలు ఎక్కడ పాడుతున్నారు మీరు చూడండి. మీరు చూస్తే కనుక 9 దుర్గా దశ ప్రహరణ ధారినంత వందే మాత్రమే. హృదయే తుమీమాం భక్తి సప్తకోటి కంఠ కలకల, ప్రతి పేజీలో కూడా అక్కడక్కడ ఈ పాట వస్తూ ఉంటుంది థీమ్ కింద. సో వీళ్ళు సన్యాసులు ఆలోచించేది ఏమిటంటే ముస్లింలు చంపేయాలి మాత్రమే కాదు, దోచుకోవాలి, ఇల్లు తగలబెట్టాలి, ఆడవాళ్ళు ఎత్తుకురావాలి, సర్వనాశనం చేయాలి. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు చాలా మంచివాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మన మిత్రులు అని చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళు స్నేహితులు, ముస్లింలు శత్రువులు. దీన్ని మనం దేశభక్తిని ఎట్లా అంటాం? ఇక్కడ మనం చూసుకుంటే, అంటే నేను ఊరికే చెప్పానేమో అనుకుంటారు, అందుకని ఒక మాట చదివినిపిస్తా చూడండి. ఇది సత్యానందుడు అనేటువంటి ఒక సన్యాసి మరొక వ్యక్తి మాట్లాడుకుంటున్నారు. ఆయన చెప్తున్నాడు, ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప సనాతన ధర్మం ఇక్కడ పునఃస్థాపితం కాదు. బ్రిటిష్ వాళ్ళ రాజ్యం వస్తేనే సనాతన ధర్మం నిలబడుతుంది. ఆంగ్లేయులు అంటే బ్రిటిషర్స్. ఓకే. ఇంగ్లీష్ వాళ్ళ ఆంగ్లేయులు అంటారు. 33 కోట్ల దేవతలను పూజిస్తూ ఉండడమే సనాతన ధర్మం కాదు. హిందూ ధర్మం అనేది లుప్తం అయిపోయింది, అంటే తగ్గిపోయింది. ప్రాకృత హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, అంటే ఓన్లీ నాలెడ్జ్ సెంటర్డ్, నాలెడ్జ్ మాత్రమే మాట్లాడుతున్నది, కార్యాత్మకమైనది కాదంటే యాక్షన్ లేదు దాంట్లో. కానీ మనకి గీతలో కానీ హిందూ మత పుస్తకాల్లో కానీ శుభ్రంగా యాక్షన్ కనిపిస్తుంది. యుద్ధం చేయమని చెప్తాడు కృష్ణుడు. అర్జునుడు ఏం చెప్తాడు? తతో యుద్ధం చేయి, ఇంట్లో కూర్చోమని చెప్పట్లే. అక్రియ అనేటువంటిది అది పనికే రాదు, నిష్క్రియత్వం పనికిరాదు అని వేదం నుంచి ఉపనిషత్తుల దాకా ఇదే విషయం. కానీ ఈయన చెప్తున్నాడు బంకించంద్ర చటర్జీ, అసలు హిందూ మతంలో జ్ఞానం ఉంది, యాక్షన్ లేదు అంటాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? అంతర్విషయకమైన జ్ఞానం సనాతన ధర్మానికి ప్రధానమైనది. అంటే లోపల నాలెడ్జ్ అనమాట, అంటే లోపల విషయాలను కంట్రోల్ చేసుకోవటం. ముందు బహిర్విషయముల జ్ఞానం కలిగితే తప్ప అంతర్విషయముల జ్ఞానం సిద్ధించదు. బయట విషయాలు లేవట, బయట విషయాలు కలగాలట. ఎట్లా కలుగుతాయి? సనాతన ధర్మం ప్రచారానికి రావాలంటే ముందు బహిర్విషయమైన జ్ఞానం ప్రచారం కావాలి. ఆంగ్లేయులు ఈ జ్ఞానంలో ప్రకాండ పండితులు, అంటే బయట ఉన్న సబ్జెక్ట్ అంతా ఆంగ్లేయులు బాగా తెలుసు. సో వీరు లోకశిక్షా పటిష్ఠులు, ఆంగ్లేయులు మెచ్చుకుంటున్నాడు భజన, వాళ్ళు గొప్పవాళ్ళు. అందుచేత ఆంగ్లేయుల రాజ్యం వచ్చేట్లయితే హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, వీర్యవంతులు అవుతారు. అంటే ఇంగ్లీష్ వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళ రాజ్యం వస్తే హిందువులకి బాగా మంచి జ్ఞానం వస్తుంది, ధైర్యం వస్తుంది, శౌర్యం వస్తుంది, సిగ్గులేని మాటలు. ఇటువంటి ఇంగ్లీష్ వాళ్ళ భజన చేసేటువంటి దాన్ని సాటి భారతీయులైనటువంటి మహమ్మదీయుల్ని చంపేద్దామని చెప్పేటువంటి దాన్ని దేశభక్తి నవలని మనం అట్లా చెప్తాం. అంటే ఈ రచయిత మైండ్ సెట్ చెప్పడానికి చెప్తున్నాను నేను. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక చిట్ట చివరి పేజీ, ఆఖరి పేజీలో క్లియర్గా ఆఖరిలో ఉన్న కంక్లూజన్, పోనీ పాత్రలు రకరకాలుగా మాట్లాడుకుంటే చివరిలో కంక్లూజన్ మనకు అర్థం ఫైనల్ కదా. ఈ క్లైమాక్స్ లో ఇప్పుడు శత్రువులు ఎవరు? శత్రువులు అంటే ఎవరు లేరు, ఆంగ్లేయులు మిత్రులు. బ్రిటిష్ వాళ్ళు మన స్నేహితులు. ఆంగ్లేయులతో యుద్ధం చేసి విజయం సాధించడం ఇప్పుడు పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. ఇది విషయం. సో ఫైనలీ కూడా ఇంగ్లీష్ వాళ్ళ స్నేహితులు మహమ్మదీయులు చంపాలి అంటే ఇదేమన్నా అనువాదం పొరపాటు జరిగిందా అని ఇంకొక అనువాదం చూస్తే మనం, అంటే మనం కొన్ని విషయాలు చూస్తే ఇలా ఉన్నాయని ఎవరికైనా ఊహిస్తారు అసలు? చూడండి, నిషాలో మునిగి తేలుతున్న ఈ గడ్డంగాళ్ళు అంటే
ముస్లిమ్స్ గడ్డం వెళ్ళగొట్టకపోతే, వీళ్ళని తరిమి కొట్టకపోతే హిందువులు ఇక్కడ ఉండగలరా? మంచి మషాలుగా ఉంది ఈ అనువాదం. హిందువులు మిగులుతారా? మీరే చెప్పండి. ఎలా వెళ్ళగొడతాం? చితగొట్టి వెళ్ళకూడదు. కొట్టి వాళ్ళని వెళ్ళగొట్టడం సాధ్యమా అంటే, ఈ చంపేద్దాం అనే దగ్గర చితగొట్టి వెళ్ళకూడదు అని కొంచెం డైల్యూట్ చేశారు వాస్తవం. తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఆంగ్లేయుల్ని వెళ్ళగొట్టాలి. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళ కల్లా కనిపిస్తుంది. అది ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇంగ్లీష్ వాళ్ళని ముస్లింల్ని పోల్చి, బ్రిటిష్ వాళ్ళు ముస్లింల్ని నిందించే పని చేస్తున్నాడు. ఇంగ్లీష్ వాళ్ళకి మహమ్మదీయులకి మధ్య ఇంత తేడా ఉంది ఏమిటి? ఒక తెల్లవాడు ప్రాణాలు పోయినా సరే పారిపోవడం అనుకుందాం, కానీ మహమ్మదీయుడు చెమట పట్టేసరికి పారిపోతాడు. తెల్లవాళ్ళు పట్టాలని పారిపోతుంది. ముస్లిమ్స్ అనేవాడు పిరికోడు, పనికిరాదు, వాళ్ళకి యుద్ధం రాదు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా యుద్ధం చేస్తారు. ఇది వీళ్ళు చేసుకున్నట్టే. అసలు పేజీలో ముస్లింల మీద ద్వేషం లేకుండా, తర్వాత దాడులు చేసినప్పుడు మన గుజరాత్ లో మీరు మత కళలో జరిగాను మీరు వినుంటారు. మాస్ రేప్స్ జరిగినాయి, దాడులు చేసి ఆడవాళ్ళని సామూహికంగా, బిల్కిజ్ ని, జహీరా ఇలా ఉంది. అంత స్పెషల్ ఇష్యూస్ రాసే విజయ విహారంలో. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు అంటారు. ఇక్కడ ఈ పోరాడుతున్నారు అనే సన్యాసుల మాటలు మీరు వినండి. సంతానులు అంటే వాళ్ళ సన్యాసులు దళాలుగా ఏర్పడి రాత్రంతా వందే మాత్రం, జయ జగదీశ్ హరే అని పాటలు పాడుతూ తిరిగారు. ఏం చేస్తున్నారు? కొందరు గ్రామ జనాన్ని, కొందరు నగర జనాన్ని పట్టుకుని వందే మాత్రం పాడండి లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మన మంత్రులు వందే మాత్రం పాడకపోతే దేశాన్ని నుంచి ఉండనేమన్నారు. అవును సార్, అది అసెంబ్లీలో పార్లమెంట్ లో కూడా జరిగింది. ఇదే ట్యూన్ మనకి 150 సంవత్సరాల క్రితం వారు రాసిన నవలప్పుడు కనిపిస్తుంది. ఇంకేమంటున్నారు? కొందరు కొట్లను లూటీ చేస్తూ ఉంటే మరి కొందరు గొల్లల ఇళ్లకు వెళ్ళి పాలు తాగుతూ ఉన్నారు. వేపల్లె గొల్లలో వచ్చాం, గోపిక లేరు, ఎక్కడ ఉన్నారంటే ఆడవాడు కాదు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చూడండి అని గొడవ చేస్తున్నారు. మహమ్మదీయులు ఓడిపోయారు, మనం గెలిచాం, ఈ దేశం మనదే సోదరులారా, హరి హరి అనండి. మహమ్మదీయులు కనబడితే సార్ జనం వారి మీద అఘాయత్యానికి పూనుకోసాగారు. ఇదంతా కూడా బాధతో, సంతోషంతో చెప్తున్నారు. అయ్యో అని చెప్పడం లేదు, మాబాగాయింది చెప్తున్నారు. ముస్లిం బస్తీలకు నిప్పు పెట్టడం, వాళ్ళ ఇళ్ళు దోచుకోవడం ఎక్కువైపోయింది. కొందరు ముస్లింలు భయపడి ఒంటికి భస్మం రాసుకుని హిందువుల వేషం వేసుకుని తప్పించుకుంటారు. హిందువులు ఎవరైనా అడిగితే మేము హిందువులం అని సమాధానం చెప్తున్నారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం. బాధలు భరించలేక కొందరు ముస్లింలు నగరం వదిలిపెట్టి పారిపోయారు. నగర రక్షణకి ప్రభుత్వమే పూనుకుంది అని చెప్పి అదిగో వస్తున్నారు, సన్యాసులు వస్తున్నారు, హిందూ రాజ్యం వస్తుంది, దేవుడు అందరిని రక్షిస్తాడు అని కొందరు హిందువులు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి, ఇంతకాలం తర్వాత ఖురాన్ షరీఫ్ అబద్ధాల కోరుగా మారిపోయిందా? ఖురాన్ అబద్ధాల కోరు అయిపోయిందని ముస్లిమ్స్ బాధపడుతున్నారు. ఖురాన్ షరీఫ్ అబద్ధాల కోరుగా మారిపోయిందా? 5 పూట్ల నమాజ్ చేసి మనం సాధించింది ఏమిటి? హిందువులే జయించారు కదా అంటూ మహమ్మదీయులు గొడవ చేస్తున్నారు. ముస్లింలు ఇళ్ళు నిప్పు పెడతారు, లూటీలు చేస్తారు, దోచుకుంటారు. ముస్లింలు మా ఖురాన్ వేస్ట్ అయిందని అనుకుంటారు. ఇదంతా నాకు ఏదో ఆర్ఎస్ఎస్ మతోన్మాదుల కల్లా కనిపిస్తుంది. వాళ్ళ దృష్టిలో ఈ బైబిల్ కానీ ఖురాన్ కానీ పనికిరావు. వీళ్ళు అలా దాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని జావగొట్టాలి, వాళ్ళని తరిమేయాలి. ఇవన్నీ వాళ్ళ కళలు ఉన్నాయి. ఈ కళలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళని దోచుకున్నాము, వాళ్ళ వస్తువులను లూటీ చేశాము అని ఇలా పదే చెప్పుకోవడం కనిపిస్తూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించిన ఆ పార్ట్ కూడా మనం చూస్తే, హిందూ రాజ్యం ఏర్పడకపోతే మరి ఎవరి రాజ్యం ఏర్పడుతుంది? మళ్ళీ ముస్లిం రాజ్యం ఏర్పడుతుందా? లేదు, ఇప్పుడు ఇక ఆంగ్లేయుల రాజ్యం ఏర్పడుతుంది అని మొదలుపెట్టి, ఇంగ్లీష్ వాళ్ళు రాజులు కాకపోతే సనాతన ధర్మోద్ధరణ జరగదు, బ్రిటిష్ వాళ్ళు లేకపోతే సనాతన ధర్మం ఉండదంట. సనాతన ధర్మం 1000 సంవత్సరాల నుంచి ఉంది. ఈ బ్రిటిష్ వాళ్ళు మొన్న వచ్చారు. వీళ్ళ వల్ల ధర్మం ఎలా ఉద్ధరణ జరుగుతుంది? రాజనాడు గారి బుద్ధి ఉండాలి కదా. మహాపురుషులు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను, శ్రద్ధగా విను. 33 కోట్ల దేవతలను పూజించడం సనాతన ధర్మం కాదు, అదొక రకమైన లౌకిక ధర్మం. లేచులు దేన్ని హిందూ ధర్మం అంటారో అది లుప్తం అయిపోయింది. ఇప్పటి హిందూ ధర్మం జ్ఞానాత్మకం. ఇదంతా ఇందాక మీకు ఆ ట్రాన్స్లేట్ జ్ఞానాత్మకం, కార్యాత్మకం కాదు, ఇవన్నీ చెప్పాను నేను. మరి బాహ్య విషయాల జ్ఞానం కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇది బాహ్య విషయాల జ్ఞానాన్ని భారతానికి తిరిగి తీసుకురావాల్సింది ఇంగ్లీష్ భాష శిక్షణ ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, బలవంతులు అవుతారు. ఆ విధంగా కానంత వరకు ఆంగ్లేయుల రాజ్యం కొనసాగుతుంది. ఏమవుతుంది? ఆంగ్లేయుల రాజ్యం కొనసాగితే వారి రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉంటారు. బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉంటారంట. వాళ్ళేమో జలియన్ వాలా బాగ్లో చంపేశారని మనం ఏడుస్తాం. ఈ పుస్తకం ఆంగ్లేయుల రాజ్యాన్ని గొప్పగా వర్ణిస్తుంది.
అడ్డంకులు లేకుండా ధర్మాచరణ జరుగుతుంది. ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేయకుండా ఆయుధాలు విడి నువ్వు నా వెంటరా అని ఒక సన్యాసికి మరో సన్యాసి చెప్తున్నాడు. ఇట్లా ఈ చిట్ట చివరి పేజీలో ఇందాక మనం చూసాం కదా, ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు లేరు, ఆంగ్లేయులు మిత్రులు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళని జయించడం. సో ఇవి రెండు ట్రాన్స్లేషన్స్ ఒకటే విషయం చెప్తున్నాయంటే మొదటి పుస్తకంలోనే తేడా ఉంది అని. సో ఈ పుస్తకం మతోన్మాద పుస్తకమే, ముస్లిం వ్యతిరేక పుస్తకము, బ్రిటిష్ అనుకూల పుస్తకం. ఈ పుస్తకం ఆయన రాశాడు. కానీ సమస్య ఏమిటంటే వందే మాత్రం అనేటువంటిది 75లో రాశాడు కదా, 7-8 ఏళ్ల తర్వాత పుస్తకం రాశాడు. ఈ వందే మాత్రం పాట కంటే ఎక్కువగా వందే మాత్రం నినాదం. వందే మాత్రం అంటే అమ్మ నీకు నమస్కారం, వందే మాత్రం అమ్మ నమస్కారం. మనకి ఏఆర్ రెహమాన్ 50 ఏళ్ల స్వతంత్రం వచ్చినప్పుడు, అంటే మీరు బాగా చిన్నపిల్లలప్పటికే, మనకి 1997లో మా తుజే సలాం అనే పాట మీరు వినుంటారు. మా తుజే సలాం అన్న వందే మాత్రం, మా తుజే సలాం అన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు గొడవ చేశారు. ఈయనవాడు ముస్లిం, ఈయన ఎందుకు రాస్తాడు, ఇలా ఎందుకు చేస్తారు, అది తాయి మన్నే వణకం అని తమిళం కూడా రాశాడు ఆయన తమిళియన్. సో ఇదంతా వీళ్ళు డైజెస్ట్ చేసుకోకుండా రకరకాలుగా మాట్లాడారు ఆ రోజు. మా తుజే సలాం అని చెప్పిన వందే మాత్రం అని ఒకటే అర్థం. సో ఈ పాట ప్రచారంలో ఉంది. దీన్ని స్వతంత్ర పోరాటంలో అనేక సందర్భాల్లో, అనేక ఘట్టాల్లో ప్రజలు దీన్ని చూసి ఉత్తేజితం అయ్యారు. గాంధీ గారు అంటే 1875లో ఇది వస్తే, గాంధీ గారు 1915లో భారతదేశానికి వచ్చారు. 1918, 19, 20 ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆయన తీసుకురాగలిగాడు. అప్పటి నుంచి మనం స్వతంత్ర పోరాటం ఒక రకంగా మళ్ళీ రీస్టార్ట్ అయిందని అర్థం. అప్పటి నుంచి ప్రజల కోట్ల సంఖ్యలో జనం రోడ్ల మీద రావడం గాంధీ గారి వల్ల సాధ్యమైంది. క్విట్ ఇండియా ఉద్యమంలో, శాసన ఉద్యమంలో, అనేక ఉద్యమాల్లో కూడా వందే మాత్రం అనేటువంటి నినాదం ప్రజలకు చాలా ఉత్తేజకరంగా ప్రజలు రావడానికి అవకాశం ఏర్పడింది. మీకు క్విట్ ఇండియా ఉద్యమంలో 80 ఏళ్ళు పైబడిన వ్యక్తి మాతంగిని హజ్రా అనేటువంటి ఆవిడ, ఒక ముసలావిడ, గాంధీబుడి అంటారు ఆవిడ, జెండా పట్టుకుని వందే మాత్రం నినాదం ఇస్తూ తుపాకీ గోళ్ళకి ఎదురెళ్ళి చచ్చిపోయింది. ప్రజల్లో ఎంత ఇన్స్పిరేషన్ ఉంది చెప్పడానికి చెప్తున్నాను. 1905లో బెంగాల్ చీలిపోయినప్పుడు ఈ బెంగాల్ని మళ్ళీ కలపాలనే ఉద్యమంలో కూడా మనకి వందే మాత్రం నినాదం చాలా ఉపయోగపడింది. సో వందే మాత్రం ఈజ్ పాపులర్. 1937లో మొట్టమొదటిసారి మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఒక ఎన్నికలు, అంటే ఇవాళ జరిగే ఎన్నికలు లాంటివి కాదు, ఒక లిమిటెడ్ ఫ్రాంచైజ్తో ఒక ఎలక్షన్ చేశారు. ప్రావిన్స్ అంటారు. ప్రావిన్స్ అంటే ఇవాళ రాష్ట్రం అంటాం కదా మనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ, అలాగే ప్రావిన్స్ అనుకోవచ్చు. ఒక 11 ప్రావిన్సులు బ్రిటిష్ ఇండియాలో ఉన్నాయి. ఈ 11 ప్రావిన్సుల్లో ఎన్నికలు పెడితే 8-9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ డైరెక్ట్గా అధికారంలోకి వచ్చింది. మిగతా చోట్ల దాని పెద్ద పార్టీగా వచ్చింది. సో ఇది దేశంలో 90% మంది ప్రజలు కాంగ్రెస్ అంటూ ఉన్నారని తేలిపోయింది. స్వతంత్ర పోరాటానికి ఇవాళ కాంగ్రెస్ పేరు, ఇవాళ కాంగ్రెస్ చూసి మీరు దాన్ని ఊహించకూడదు. అది ఆ రోజు జాతీయ ప్రజల యొక్క వేదిక ఆ పార్టీ. ఇప్పుడు 1937లో కూర్చుని ఈ దేశంలో ఉండేటువంటి స్వతంత్ర పోరాటంలో హేమీల్ లాంటి శిఖర సమానులైనటువంటి నాయకులు, గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ, అదేవిధంగా కృపలాని, ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఒక చోట కూర్చుని ఏం చేయాలి, ఈ వందే మాత్రం ప్రజల్లో ప్రచారం అయిపోయింది. మరి వందే మాత్రాన్ని మనం ఇప్పుడు ఏదో ఒక ప్రభుత్వం నడుపుతున్నాం కదా, దీన్ని మనం ఏం చేద్దాం. అప్పుడు చర్చ చేసిన తర్వాత దీంట్లో 2 చరణాల వరకు అభ్యంతరం లేదు. 2 చరణాలు దాటితే మిగతా చరణాల్లో హిందూ దేవతల యొక్క స్తుతి ఉంది, అది అందరూ పడక్కర్లేదు. అంటే అప్పటికే ముస్లింస్ దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 6 చరణాల్లో హిందూ దేవతల్ని స్తుతించినట్టు ఉంటదా సార్? 4 చరణాలు మొత్తం టోటల్ 6 చరణాలు వందే మాత్రం. 6 2 చరణాలు మీ చిన్నప్పటి నుంచి మీరు కూడా స్కూల్లో పాడినాం. వందే మాత్రం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం, అంటే చక్కటి పంటలు, చక్కటి గాలి, చక్కటి నీళ్లు, చక్కటి నదులు, చక్కటి పర్వతాలు, ఇదంతా ప్రకృతి వర్ణన. ఇది ఎవరైనా ఒప్పుకుంటారు కదా. సో మన మాతృభూమిలో ఇవన్నీ ఉన్నాయని గర్వంగా సంతోషంగా చెప్పుకోవడం తప్పేముందా? సో అక్కడ దాకా ఓకే. తర్వాత ఉన్న చరణాలు డైరెక్ట్ గా తొమ్మిది దుర్గా దశ ప్రహరణ ధారణి అమ్మాని దుర్గాదేవి, నీ చేతిలో 10 ఆయుధాలు, 10 చేతులు 10 ఆయుధాలు ఉన్నాయి నీకు. మీ కళ్ళ ముందు ఒక దుర్గాదేవి బొమ్మే వస్తుంది మైండ్ లో. సో దీన్ని దుర్గాదేవిని పూజించే అవసరం ముస్లింలకి, క్రైస్తవులకి, మిగతా మతస్థులకి ఎలా ఉంటుంది? క్రైస్తవులు ఆ స్థాయిలో లేరు అప్పటికి, కానీ ముస్లింలు, హిందువులు ప్రధానంగా ఉన్నారు, బౌద్ధులు, జైన్లు అందరూ కూడా ఉంటారు. వీళ్ళందరికీ అవసరం ఏముంటుంది?
అంచేత హిందువులు పాడితే పాడుకోవచ్చు, కానీ ముస్లింలు పాడలేదు. దేశ ప్రజలందరూ పాడేటువంటి గీతంగా ఉండాలంటే ఈ విషయాలు ఉండకూడదు. అంచేత 2 చరణాలకి మనం పరిమితం. ఎందుకంటే ఆల్రెడీ పాపులర్ ఆ పాట. సో 2 చరణాలు మాత్రమే పాడాలి, సరిపోతుంది అనేటువంటి ఒక నిర్ణయాన్ని 1937లో ఈ నాయకులంతా చేశారు. ఈ చేసేటప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు. ఠాగూర్ గారు విశ్వకవి, నోబెల్ బహుమతి మీకు తెలుసు కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వల్లనే వందే మాతరం గీతానికి ప్రాచుర్యం వచ్చిందని చాలా మందికి తెలియదు. ఆ పాట ఆయన రాయలేదు, కానీ ఆ పాట ఆయనకి ఇష్టం. ఆ పాటకు ఆయన ట్యూన్ చేసింది ఆయనే. ఇప్పుడు వందే మాత ఆ ట్యూన్ ఆయనది, ఆయన కల్పించిన బాడీ, ఆయన కట్టిన బాడీని ఆయన పాడుతూ దానికి వినిపిస్తూ ఆ పాటకి ప్రాచుర్యం కాంగ్రెస్ సభలో కూడా పాడాడు. సో అట్లా పాపులర్ అయింది. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన అభిప్రాయం తీసుకోవాలి కదా అని కాంగ్రెస్ వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అడిగారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ, బంకిం చంద్ర బెంగాలీ, సుభాష్ చంద్రబోస్ కూడా బెంగాలీ. ఏమండి ఈ పాట గురించి ఏం చేద్దాం అని అడిగితే, ఎవరైతే ట్యూన్ కట్టారు, ఎవరైతే ప్రాచుర్యం కల్పించారో ఆయనే చెప్పాడు రవీంద్రనాథ్ ఠాగూర్. 2 చరణాల వరకు మాత్రమే దేశ ప్రజలు పాడుకోవచ్చు, కానీ మిగతా 4 చరణాలు అవసరమే లేదు, అది ఉంచుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టేసేయండి, 2 చరణాలు మాత్రమే దేశ ప్రజలు పాడడానికి పనికొస్తుంది. ఈ రకంగా ఒక కాన్సెన్సస్, ఒక ఏకాభిప్రాయం అందరి మనసులో కూడా, ఇబ్బంది లేదు. అప్పటికి కూడా మళ్ళీ ముస్లింలకి కొన్ని అభ్యంతరాలు. ఈ 2 చరణాల్లో కూడా ముస్లిమ్స్ కి అభ్యంతరాలు ఉన్నాయి. ఏమిటి అభ్యంతరాలు అంటే, కొంతమంది ముస్లిమ్స్ ఏమంటారంటే, మేము అల్లా తప్పితే మరి ఎవరి ముందు దండం పెట్టకూడదు, పూజించకూడదు, మీరు మళ్ళా భారత మాత అని చెప్పి మీరు నమస్కారం చేయమంటే మేము అల్లాకి ఒక్కళ్ళకే నమస్కారం, మేము మాతృభూమి గురించి పోరాడతాం, కానీ మేము మరొక దేవతకు నమస్కారం పెట్టడం మాకు ఇబ్బంది. ఇక్కడ ఈ మాత వందే మాత్రం అంటే అమ్మ, ఈ అమ్మ ఎవరు? భారత మాత. ఎవరా భారత మాత? భారత మాతకి జగన్ స్వతంత్ర పోరాటంలో అనేవి. నెహ్రూ గారు ఆ కాలంలో ప్రజల్లో పెద్ద పెద్ద సభలు, మహానాయకుడు కదా ఆయన, 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, ఆయన పెద్ద పెద్ద సభలు పెట్టేటప్పుడు ప్రజలు అడిగేవాడు, భారత మాత అంటే ఎవరు? భారత మాతకి జగన్ అన్నారు కదా, మీరు చెప్పండి భారత మాత అంటే ఎవరు అని అడిగేవాడు. వాళ్ళు భారత మాతని భారత మాత కాదు కాదు ఎవరు మీరు చెప్పండి, మీ ఉద్దేశంలో భారత మాత అంటే ఏమిటి? భారత మాత అంటే మన దేశమేనండి, భారతదేశమే. అలాగా భారతదేశం అంటే అంతేనా మీరు చెప్పేది? భారత మాత అంటే భారతదేశం ఇంకేం లేదు. అదేనండి భారతదేశం అంటే మన నదులు, మన పంట చేలు, మన గాలి, మన పర్వతాలు, హిమాలయాలు, గంగా నది, ఇవే కదండి, అంతేనా ఇంకేం లేదా మీరు ఆలోచించండి అనేవాడు. ఇట్లా ప్రజల్ని మళ్ళీ 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 అడిగి, భారత మాత అంటే భారత ప్రజలే, భారతీయులే అని చెప్పేదాకా చెప్పించేవాడు. వాళ్ళు చిట్ట చివరికి భారత మాత అంటే అది విషయం. సో భారత మాతకి జై అంటే భారతీయులందరికీ, భారత ప్రజలందరికీ జై అని చెప్పినట్లు లెక్క, మీరు కరెక్ట్గా చెప్తున్నారు అనేవాడు. ఇదంతా మనకి డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఈ చర్చ అంతా కనిపిస్తుంది. నేను విజయవిహారంలో ప్రింట్ చేశాను. ఆయన గొప్ప ఉత్తేజభరితమైనటువంటి నిర్వచనం అది. మనకి తెలుగులో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ రాశాడు. ఇప్పుడు అదే ఆన్సర్ నెహ్రూ గారు కూడా ప్రజలకు చెప్పించాడు అనుకోవాలి మనం. ఎవరు పెద్దవాళ్ళు ఎవరైనా ఈ మంచి సమాధానాన్ని చెప్పిస్తారు. అయితే ఏమైంది, ఈ భారత మాత చిత్రం అలా ఉండిపోయింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళ కథ వేరు. ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక్, స్వయం సేవక. అంటే ఆయన రాజకీయంలోకి రాకముందే ఉన్నారు. ఇప్పుడు మీకు ఇదంతా సంఘ్ పరివార్, సంఘ్ పరివార్ లో ఈ బ్రాంచెస్ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్, మీరు బజరంగ్ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే సరస్వతి విద్యా మందిర్ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, దేర్ ఆర్ సో మెనీ, 100 సంవత్సరాలు ఉన్నాయి. వీటన్నిటికీ మదర్ ఎవరంటే కాండం ఆర్ఎస్ఎస్, ఇవన్నీ కొమ్మలు. ఇప్పుడు ఈ కాండం ఏదైతే ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ఉన్నదో దీనికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అదేమిటవి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతిరోజు పాడేటువంటి నమస్తే సదా వత్సలే మాతృభూమే అని పాడతారు. దాంట్లో హిందూ రాష్ట్రాన్ని వస్తుంది. హిందూ రాష్ట్రం వాళ్ళ లక్ష్యం. అంటే ఏమిటి హిందూ రాష్ట్రం అంటే ఏమిటి? అది కూడా వాళ్ళు చెప్పారు. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైనటువంటి సరసంఘ చాలక్ ముఖ్యుడు, ఆర్ఎస్ఎస్ కి రూపం ఇచ్చినటువంటి వ్యక్తి గురు గోల్వాల్కర్. గురు గోల్వాల్కర్ గారు చాలా స్పష్టంగా వి ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకం ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఈ భారతదేశంలో హిందువులకు మాత్రమే సమాన హక్కులు ఉంటాయి, ముస్లింలకి కానీ మైనారిటీలు ఎవరికైనా, ఇతర మతస్థులకి, హైందవేతలకు ఎటువంటి హక్కులు ఉండవు. వాళ్ళు హిందూ మతం యొక్క భజన చేస్తూ, హిందూ మతాన్ని పొగుడుతూ, హిందూ సంస్కృతిని స్తుతిస్తూ ఈ దేశంలో ఉండొచ్చు కావాలంటే, కానీ సమానమైన హక్కులు కావాలంటే రానే రావు. ఇది మేము అనుకుంటున్నది చెప్పాడు.
సో ఆర్ఎస్ఎస్ మెయిన్ గోల్ ఆయన ఇది. సిద్ధాంతం. ఆ. ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ దాన్ని తిరస్కరించడం లేదు. ఉమ్, మరొక విషయం ఏంటంటే హిట్లరు 80 లక్షల మంది యూదులు చంపేశాడు ఉమ్, రెండో ప్రపంచ యుద్ధంలో. గ్యాస్ ఛాంబర్స్ లో పంపించి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. ఉమ్, దాన్ని చూసి ఈయన గురు గోల్వాల్కర్ సంతోషపడిపోయి ఉమ్, ఈ ఎగ్జాంపుల్ ని మనం అనుసరించాలి, మైనారిటీలను వదిలించుకోవడానికి ఇంతకంటే గొప్ప ఆలోచన లేదు, ఉమ్, ఈ పరిష్కారాన్ని మనం ఇక్కడ అమలు చేయాలని. అంటే ఏమిటి, ఈ దేశంలో ఉన్న మైనారిటీలు గ్యాస్ ఛాంబర్స్ లో బండి చంపేయాలి. ఉమ్, ఇంత ఓపెన్ గా చెప్పాడు ఆయన. ఆయన ప్రసంగాలు బంచ్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. ఉమ్, వాటి తెలుగులో పాంచజన్యం అనే పుస్తకం, అది కూడా నేను తీసుకొచ్చా కానీ బాగా లెంగ్త్ అవుతుందని నేను షార్ట్ లో చెప్తున్నాను మీకు. ఉమ్, వీటన్నిటిలో కూడా వాళ్ళు ఈ భారత జాతీయ ఉద్యమంలో లేరు, ఉమ్, స్వతంత్ర పోరాటంలో లేరు. 1925లో సంఘం ప్రారంభించిన ఒక్క రోజు కూడా, ఒక్క గంట కూడా ఒక ధర్నా చేయడం కానీ, ఒక జైలుకి వెళ్ళడం కానీ, ఒక పోరాటం చేయడం కానీ, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు ఎప్పుడు చేయలేదు. ఉమ్, బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ పరిపాలన దేవుడి పరిపాలన కొనసాగాలని కూడా చెప్పారు. ఉమ్, అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళతో స్నేహం చేశారు. ఉమ్, అదే కాకుండా స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నారు. అదే కాకుండా తమ సభ్యులు ఎవరు స్వతంత్ర పోరాటంలో పాల్గొనడానికి వీలు లేదు అని సెటిలర్ ఇచ్చారు. ఉమ్, ఇంత క్లియర్గా ఉన్నారు. ఉమ్, మరి ఏమిటయా కోరుకుంటారంటే బ్రిటిష్ వాళ్ళ స్నేహితులు, ముస్లింలు శత్రువులు, ఉమ్, క్రైస్తవులు శత్రువులు. ఇది వాళ్ళ యొక్క ప్రధానమైన ఆలోచన. దాన్ని అన్నిసార్లు బయట చెప్పరు, కొన్నిసార్లు చెప్తారు, కొన్నిసార్లు దాచిపెడతారు. ఉమ్, ఇది వాళ్ళ విధానం. ఇక్కడ ఈ సంఘాలంటికి మనం ఇందాక చెప్పుకున్నటువంటి బ్రాంచెస్, బిఎంఎస్ కావచ్చు, ఉమ్, వినాయకటి, బజరంగ దళ్ కావచ్చు, ఇక్కడికి ప్రచారకులను పంపించేటువంటిది ఇదే సంస్థ. ఉమ్, వాళ్ళు నిర్మిస్తారు, మిగతా వాళ్ళు అందుకుంటారు. ఇప్పుడు జనసంఘ అనేటువంటి పార్టీ ఉండేది. జనసంఘ అనే పార్టీలోకి బలరాజ్ మాధవ్ గారికి సహాయంగా ఆ రోజు గురువు గారు, గురూజీ గారు ఇద్దరిని పంపించారు. ఉమ్, ఒక ఆయన పేరు వాజ్పేయి, ఇంకో ఆయన పేరు అద్వాని. వీళ్ళిద్దరూ నిక్కర్లు కట్టుకుని మార్చింగ్ చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత డ్రెస్ మార్చుకుని రాజకీయ నాయకుల్లాగా ఆ జనసంఘలో పాల్గొన్నారు. ఉమ్, అది సంఘ యొక్క ఆర్డర్. అలాగే కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఆయన సహాయం చేయడానికి నరేంద్ర మోదీని ఈ స్వయం సేవకులు ఇక్కడికి పంపించారు. ఉమ్, ఆయన వెళ్ళాడు, దాంట్లో ఆ రాజకీయాల్లోకి వెళ్ళాడు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాడు? ఆర్ఎస్ఎస్ చెప్పింది కాబట్టి. ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఏమిటి? హిందూ రాష్ట్రాలు, ఉమ్, దాన్ని అమలు చేయాలి. ఆర్ఎస్ఎస్ భారత మాత అంటే నెహ్రూ ఏం చెప్పాడు మనం చూసాం కదా. అవును. భారత మాత అంటే ఆర్ఎస్ఎస్ ఏమి చెప్తుంది? ఇవాళ ఆర్ఎస్ఎస్ కి 100 సంవత్సరాలు పూర్తయ్యాయని ఆర్ఎస్ఎస్ ప్రతి గల్లీలో, ప్రతి ఊళ్ళో కూడా సభలు పెడుతోంది. ఉమ్, ఈ సభల్లో వాళ్ళు ఆర్ఎస్ఎస్ యొక్క ఈ బొమ్మ మీరు చూడండి. ఉమ్, ఇది మీరు చూసుంటారు. ఈవిడ భారత మాత అని వాళ్ళ బొమ్మను ప్రదర్శిస్తారు. ఈవిడ కాకపోతే ఈవిడ ఉమ్, దగ్గరగా ఇలాంటి బొమ్మలే ఉంటాయి. ఉమ్, ఒక సింహము, ఒక హిందూ దేవి దేవత వంటి రూపము, ఉమ్, ఈ యొక్క జెండా. ఉమ్. ఈవిడ భారత మాత అని దబాయిస్తారు వాళ్ళు. ఇది నేను చాలా కాలం నుంచి ఈవిడ భారత మాత ఎలా అవుతుంది? కాషాయపు జెండా ఉంది కదా సార్. భారత మాత చేతిలో 3 రంగుల జెండా ఉండాలి, నీకు నాకు తెలుసు. అవును, తిరంగా ఉండాలి. రష్యా మాత అయితే రష్యా జెండా పెట్టుకోవచ్చు, అవును. ఆస్ట్రేలియా మాత అయితే ఆస్ట్రేలియా జెండా ఉండాలి, ఉమ్, అమెరికా మాత అయితే అమెరికా జెండా ఉండాలి, భారత మాత అయితే భారత జెండా ఉండాలి. ఉమ్, మరి వీళ్ళు పెట్టుకుని ఆర్ఎస్ఎస్ జెండా పెట్టుకుంటే ఆవిడ ఆర్ఎస్ఎస్ మాత అవుతుంది తప్పితే భారత మాత ఎందుకు అవుతుంది? ఉమ్, ఈ మాట ఇవాళ కాదు, నేను ఇది మా విజయ విహారం పత్రిక ఉమ్, 22 సంవత్సరాల క్రితం పత్రిక తీసి చూపిస్తాను ఇంకా. ఉమ్, ఆ రోజు నేను వీడు విదేశీయులను రాశాను. ఉమ్, దీంట్లో మీరు చూడండి, ఉమ్. మీరు అప్పట్లోనే రాసిర్రు ఇది. ఆర్ఎస్ఎస్ మాత ఈవిడ, భారత మాత కాదు. ఉమ్, మా పత్రిక పెట్టిన మొదటి సంచికని రాసిన 10 ఏళ్ల నుంచి రాస్తున్నాం. ఉమ్, ఇది 2004 అంటే 22 ఏళ్ల క్రితం. ఉమ్, అలాగే ఈ 2004 సెప్టెంబర్లో, అప్పుడు ఆగస్టు నెలలో ఈవిడ ఉమాభారతి గారు ఉమ్, బీజేపీ నాయకురాలు తిరంగా యాత్రను చేశారు. తిరంగా యాత్ర అంటే జెండా యాత్ర, అవును. 3 రంగుల జెండా. ఉమ్, ఎందుకు చేశారు ఈ యాత్ర? ఎందుకంటే కర్ణాటకలో ఈద్గా మైదానం అని ఒక చోటు ఉంది. ఉమ్, ఈద్గా మైదానంలో 3 రంగుల జెండా, జాతీయ జెండా ఎగరేయట్లేదు అన్నట్టు కోపం వచ్చింది. ఉమ్, ఇప్పుడు తిరుపతిలో గుడి దగ్గర తిరుపతి వేరే జెండా ఎగరేస్తారు, పూరిలో పైన ఆలయం ధ్వజస్తంభం, వేరే ఉంది. ఆలయం శిఖరం పైన ఉమ్, వేరే జెండా ఎగరేస్తారు. ఉమ్, అవును. అలాగే ముస్లింల యొక్క దర్గాల వాటిలో వేరే జెండా ఎగరేస్తారు. ఉమ్, క్రైస్తవులు కూడా ఏమైనా అకేషన్ వస్తే వాళ్ళ మత చిహ్నాలు ప్రదర్శిస్తారు. ఉమ్, అంతేగాని జాతీయ జెండా ఎందుకు ఎగరేస్తారు? జాతీయ జెండా జాతీయమైనటువంటి అకేషన్స్ లో ఎగరేస్తారు. అవును. ఆ తెలివి ఆవిడకు ఉండాలి. ఉమ్, కానీ ఆవిడకి ముస్లింలు దేశద్రోహులను ప్రూవ్ చేయడమే ఇంట్రెస్ట్ ఉంది. ఉమ్, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మన దేశం జెండా మీద ఎటువంటి గౌరవం లేదు. ఉమ్, వాళ్ళు మన గోల్వాల్కర్ గారు ఇదేం జెండా,
ఈ 3 రంగుల జెండా 3 అంటేనే అశుభం. 3 అంటే ముగ్గురు వెళ్తే ముక్కలవుతుంది అంటారు కదా. 3 అనేది పనికిరానిది. ఈ 3 అనేది ఎందుకు పెట్టుకున్నారు? ఏమిటి జెండా? ఇది డ్రిఫ్టింగ్ అండ్ డ్రిఫ్టింగ్ అవే అన్నాడు ఆయన. అంటే కొట్టుకొని పోవడం, ఇమిటేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఈ చేతకానితనం అని చెప్పి మనకు జెండా ఉంది. ఆ జెండా బదులు ఈ పిచ్చి జెండా తీసుకొచ్చారేంటి? వాళ్ళ జెండా ఏంటి సార్? వాళ్ళ జెండా ఇదే, మీరు ఇందాక చూసిన భారత మా చేతులు అంటే భగవద్ధ్వజమే. అంచేత ఈ జెండా మన జెండా. ఈ జెండా కాకుండా మరే జెండాని భారతీయులు ఏనాటికి అంగీకరించరు, దీన్ని మార్చేస్తారు అని స్పష్టంగా వాడు చెప్పుకున్నారు. అలాగే రాజ్యాంగం, ఏం రాజ్యాంగం? ఈ పిచ్చి రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? ఈ రాజ్యాంగం అనేటువంటిది కలగూర గంపిది. అక్కడెక్కడ మీరు తీసుకొచ్చి పెడితే మనకేమి లేవా? మాకు మనుస్మృతి ఉంది. మనువు అనేటువంటి వాడు మహాపర్వతం అంత వాడు. అంబేద్కర్ అనేవాడు చిన్న లిల్లీ పుట్టు. వాళ్ళు రాశారు వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలు. అనేటువంటి మహాపర్వతం, అంబేద్కర్ లిల్లీ పుట్టు. మరి మనువు అంబేద్కర్ ఒకటి అవుతారా? మనువుతో పోలుస్తారు అంబేద్కర్ని. అప్పుడు అభినవ్ మనువు అనేవారు, కోపం వచ్చింది. మనువుతో పోలుస్తారు. మనువు ఎక్కడ, అంబేద్కర్ ఎక్కడ అని. మను రూల్స్ అవర్ హార్ట్స్. మనువు మా హృదయాల్ని పాలిస్తున్నాడు అని ఆర్గనైజర్ పత్రికలో రాసుకున్నారు, వాళ్ళ సొంత పత్రికలో. మనుస్మృతి కావాలి, రాజ్యాంగం వద్దు, ఈ జెండా వద్దు, భగవద్ధ్వజం. మనస్మృతిలో ఏముంటది సార్? ఇప్పుడు రాజ్యాంగంలో అయితే అందరికి సమాన హక్కులు కావాలి అని చెప్పేసి రాజ్యాంగం ఉంటది. ఓకే, పూర్తిగా రివర్స్. బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ లేడర్ లో బ్రాహ్మణులు టాప్, వాళ్ళకి అన్ని ఉంటాయి. క్షత్రియులు అయితే వాళ్ళకంటే తక్కువ, వైశ్యులు అంటే ఇంకా తక్కువ, శూద్రులు అంటే ఏమి లేవు. వాళ్ళకి అందరికి ఎటువంటి శిక్షలు ఉండాలి. మనం మనుస్మృతి వేరే సెక్షన్ పెట్టుకుంటే వాళ్ళని ఎటువంటి శిక్షలు వేరే వాళ్ళని మామూలు కనీసమైనటువంటి మానవ అవసరాలకి, మానవ జీవనానికి, చక్కటి బట్ట కట్టుకుని చక్కటి ఇంట్లో ఉండి చక్కటి జీవితం జీవించడానికి వ్యతిరేకంగా దుర్మార్గమైనటువంటి స్మృతి మనుస్మృతి. ఎవడన్నా రాశాడా? ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిందా? అసలు దీన్ని ఒకరోజు రాశారు, 2 రోజులు ఎవరికి తెలియదు. దాంట్లో ఉన్నదైతే అది. ఈ మనుస్మృతిని మనిషి అనేవాడు ఎవడు సమర్థించాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టాడు. ఈ రోజు ఈ మనుస్మృతి మన రాజ్యాంగం కావాలని 1947 రాసినటువంటి సంస్థ ఇది. మనువు గురించి పదే వాళ్ళు పొగడారు. అట్లాంటప్పుడు వీళ్ళు జెండా మీద, రాజ్యాంగం మీద ఎక్కడ గౌరవం ఉంటుంది? అంచేది ఇవాళ కూడా వీళ్ళ సంస్థలు విహెచ్పి కానీ సాధు వాళ్ళు పెట్టేటువంటి ధర్మ సంసదుల్లో రాజ్యాంగం తీసేసి మనుస్మృతి పెట్టాలని పదే చెప్తారు. ఇప్పుడు వీళ్ళకున్న గౌరవం ఉంది. ఇప్పుడు ఈవిడ ఈ తిరంగా యాత్ర చేసినప్పుడు మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, మీకు ఎందుకమ్మా జెండా కూడా? జెండా విషయం మీరు కల్పించుకునేది ఏముంది? జెండా అనేది జెండా ఉంది, జెండా పని జెండా చేసుకుంటారు. మీరు మధ్యలో వచ్చి ఎవరికైనా చెప్పాల్సిన విషయం ఏమి లేదు ఇక్కడ అని మేము ఏమని రాసామంటే, మీకు చూపిస్తాను. భారత జెండా ఊసేందుకమ్మా అని రాశాం. ఓమా దీంట్లో కూడా మీరు చూస్తే కాషాయపు జెండానే ఉంది. ఆర్ఎస్ఎస్ మాత, ఈవిడ భారత మాత కాదన్న మీరు ప్రచారంలో పెడుతున్నావిడ ఆర్ఎస్ఎస్ మాత. అంతేకాకుండా మీరు చూస్తే ఆ తిరంగా యాత్రకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క భారతదేశపు పతాకం మీద ప్యాకెట్ ఆడుకుంటున్నారు, మందు తాగుతున్నారు. ఆ రోజు పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఇవన్నీ అప్పుడు వేసాం. మన జాతీయ జెండా, వీళ్ళకున్న గౌరవం. వీళ్ళు మళ్ళీ చేసే తిరంగా యాత్ర ఆ రోజుల్లో. సో ఇటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మనం ఎక్కడో ఆ దాన్ని ఏమంటారు, ఈద్గా మైదానంలో గొడవ చేద్దాం, ముస్లింలు దేశద్రోహం ప్రూవ్ చేద్దాం అని సరదా. 2001 దాకా భారత్ ఆర్ఎస్ఎస్ యొక్క కార్యాలయం పైన భారతదేశం జెండా ఎగరేయలేదు. దానికి ఎవరైనా వస్తే కూడా వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఒకసారి 2001లో మనలాంటి కొంతమంది యువతులు వెళ్ళి భారతదేశం జెండా ఎందుకు ఎగరాని వాళ్ళ స్వతంత్ర దినోత్సవం రోజున అంటే, సరే అని అందరి ముందు గొడవ ఎందుకని తీసుకుని ఎగరేసారు. అప్పటి నుంచి చేస్తున్నారు. సో 2001 50 సంవత్సరాలకు పైగా ఆర్ఎస్ఎస్ తన కార్యాలయం పైన భారతదేశం జెండా ఎగరడానికి ఒప్పుకోలేదు. భారతదేశ జెండా ఎందుకంటే వాళ్ళు సమానత్వానికి వ్యతిరేకం, అసలు జెండాకి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, సమానత్వానికి వ్యతిరేకం, భారత జాతీయోద్యమానికి వ్యతిరేకం, అన్నిటికీ వ్యతిరేకం. ఇప్పుడు ఈ మిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మనకు పైకి వచ్చాడు, ఈయన ప్రధాని అయ్యాడు. సో ఇప్పుడు మనకి వాళ్ళ కోరిక ఏంటంటే జెండా తీసేయాలి, రాజ్యాంగం తీసేయాలి, దేశం మార్చేసారు, మైనార్టీలకు హక్కులు ఇవ్వకూడదు, వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది రాజ్యాంగం ఎలా మారుస్తారు? రాజ్యాంగం మార్చడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగం తీసాడు, కొత్త రాజ్యాంగం పెట్టడం, అది అవ్వదు. ఇంకో పద్ధతి ఉంది, రాజ్యాంగం అలాగే ఉంటుంది పైన, దాని లోపల పేజీలు చెప్పేసి కొత్త పేజీలు పెడుతుంటాం, సవరణ అని చెప్తారు, మారిపోతుంది. ఇప్పుడు అటువంటి పనులు చేసుకుంటూ పెడుతుంటే రాజ్యాంగం మిగలదు కదా. ఇప్పుడు మన షిప్ ఆఫ్ థిసియస్ అని ఇంగ్లీష్ లో ఒకటి సిద్ధాంతం ఉంటుంది. ఒక ఓడ ఉంది, ఓ షిప్, దాంట్లో చెక్క పాడైపోయింది, తీసి కొత్తది పెట్టాం, తర్వాత ఇంకో చెక్క మార్చాం, తర్వాత ఇంకో అలా అన్ని చెక్కలు మార్చాం చివరికి. ఇప్పుడు అది పాత ఓడైనా అంటే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు రాజ్యాంగంలో వీళ్ళు ఏం చేస్తారంటే,
మీరు చూస్తే కనుక అద్వానీ గారు మీ చిన్నప్పుడు మీరు బాగా చిన్నపిల్లలై ఉంటారు. కుహనా లౌకికవాదము సూడో సెక్యులరిజం అని తిట్టేవాడు అవతల. సూడో సెక్యులరిజం అంటే విన్నారా ఈ పేరు మీరు? సూడో సెక్యులరిస్టులు మీరు కుహనా లౌకికవాదం తిట్టేవారు. వాళ్ళ మీద అదే సార్, మేము లౌకికవాదం మీరు కాదని అర్థం. ఇవాళ సెక్యులర్ అనేది ఇప్పుడు తిట్టయిపోయింది వీళ్ళకి. ఒకప్పుడు మేమే సెక్యులరిస్టులు అని కూడా చెప్పుకున్నారు వీళ్ళు. అలాగే మీరు బీజేపీ పార్టీ పుట్టినప్పుడు వాళ్ళ నినాదం ఏంటో మీకు తెలుసా? గాంధీ సోషలిజం. గాంధీకి వాళ్ళు వ్యతిరేకం, సోషలిజానికి వ్యతిరేకం. కానీ నినాదం మాత్రం గాంధీ సోషలిజం ఇచ్చారు. అది నడవలేదు. తర్వాత వాళ్ళు రామ మందిరం, అది స్టోరీ వేరే. కానీ మొదటి నినాదం అయితే గాంధీ సోషలిజమే. కానీ ఇదే హోసబలే గారు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన కార్యదర్శి మొన్న రాజ్యాంగంలో సెక్యులరిజం సోషలిజం ఎందుకునే తీసేయాలని చెప్పాడు. ప్రియాంబుల్లో ఉండడానికి వీళ్ళది మార్చేస్తాను. మీరు ఆశ్చర్యపోతారు, మీరు సోషలిజం ఎంత వ్యతిరేకత ఉంటే మీ సంఘ పరివార పార్టీ అని బీజేపీ గాంధీ సోషలిజం పేరు చెప్పింది. అంటే అది ప్రజలను ఆ రోజు దుమ్ముకొట్టడానికి మెల్లమెల్లగా మెట్లెక్కిస్తారు. మీకు సెక్యులరిజం వ్యతిరేకంగా సూడో సెక్యులరిజం పాటించారు, సూడో సెక్యులరిజం తర్వాత సెక్యులరిజం పనికిరాదు, ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తారు, అలవాటు చేస్తారు మెల్లిగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నెహ్రూ గారు కుట్ర చేస్తారు. అబద్ధం. దేశ నాయకులు అంతా మహా హేమాహిం మీరు లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, దాని ఏమంటారు వాళ్ళ హిందూ మహాసభ లేదు, సావర్కర్ లేడు, శ్యామాప్రసాద్ ముఖర్జీ క్విట్ ఇండియాలో దేశ భక్తులు ఎలాంటి చేయాలో బ్రిటిష్ వాళ్ళకి సలహాలు చెప్తూ ఉత్తరాలు రాస్తున్నాడు. వీళ్ళు దేశ ద్రోహులు, వీళ్ళ పద్ధతి అది. కానీ దేశాన్ని గురించి త్యాగం చేసినటువంటి నాయకత్వాన్ని వీళ్ళు హేళన చేస్తూ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళు చేసిన నిర్ణయాన్ని అబద్ధం చెప్పి నెహ్రూ ఒకటి చేయలేదు. ఆ రోజుకి పాకిస్తాన్ నినాదం లేదు, 1937 1940లో వచ్చిందండి. అంచేత చరిత్రని మభ్యపెట్టి అబద్ధం చెప్పాడు. చెప్పి ఊరుకున్నాడా? ఇప్పుడు మళ్ళా గత ఆగస్టు నెలలో, అంటే మనం ఈ ఆగస్టు వచ్చాక 2025 ఆగస్టులో ఎర్రకోట మీద నరేంద్ర మోదీ గారు నిలబడి 3 రంగుల జెండా ఎగరేశాడు. ఎందుకు ఎగరేసాడు? ఆగస్టు 15 ఎందుకు ఎగరేస్తారు? మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి. స్వాతంత్ర దినోత్సవం కదా. స్వాతంత్ర దినోత్సవం ఏం ప్రసంగం చేయాలి ఆయన? ఏం చేయాలి? మనకు బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి వచ్చింది. ఎంతమంది పోరాడారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గుర్తు చేసుకోవాలి. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీ గారు, నెహ్రూ గారు, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎంతో ఝాన్సీ లక్ష్మీబాయి, ఎవరి పేర్లని చెప్పాలి? అవన్నీ చెప్పలేదు. ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాడు. ఆర్ఎస్ఎస్ ఎంత గొప్ప సంస్థ మనం స్వతంత్ర దినోత్సవం రోజు చెప్పాడు. నేను చాలా ఇంటర్వ్యూస్ లో అప్పుడు ఇది ఎక్కడ దారుడు ఇది అసలు ఆర్ఎస్ఎస్ కి ఆగస్టు 15కి సంబంధం. ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో పాల్గొకూడదు అని తన సభ్యులకి నిబంధన విధించిన సంస్థ, పాల్గొనని సంస్థ. సంబంధమే లేదు, మాత్రం సంబంధం లేదు. వ్యతిరేకం కూడా. వ్యతిరేకమైన సంస్థని ఆ రోజు ఎందుకు పుడతావు? నీకేమైనా బాగా ప్రేమ ఎక్కువైపోతే ఆ రోజు సాయంత్రం ఎక్కడైనా బయట ఏదైనా వాళ్ళ ఇంట్లో టీ పార్టీ పెట్టుకుని ఆర్ఎస్ఎస్ గొప్ప సంస్థ అని చెప్పు, వేరే బహిరంగ సభ పెట్టుకుని చెప్పు. జెండా ఎగరేసేటప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. జెండా ఎగరేటప్పుడు ఖచ్చితంగా స్వతంత్ర పోరాట వీరుల గురించి చెప్పాలి. ఇది చాలా దుర్మార్గం ఇది ఆయన చేసింది. అది అందరం బాధపడ్డారు. కానీ సర్లే అని ఏదో ఒక చిన్న అపశృతి దొరికింది అన్న. అపశృతి ఏమీ కాదు, ఇది ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది మొత్తం సిస్టమ్ అంతా కూడా. ఆ ఆగస్టు తర్వాత అక్టోబర్ వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖు ఏమిటి? అంబేద్కర్ జయంతి, గాంధీ గారి జయంతి. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి. సో గాంధీ జయంతి రోజున గాంధీ గారిని తలుచుకుంటారు. ఇవాళ గాంధీ అంటే దుర్మార్గుడు, దేశ ప్రజలకు నూరు పోసారు కాబట్టి అది గాంధీ గారిని తలుచుకోవడం తగ్గి ఉండొచ్చు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి. అదే రోజు విజయదశమి హిందువుల పండుగ వచ్చింది మొన్న. అదే రోజు ఆర్ఎస్ఎస్ కి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి పండుగ వచ్చింది. ఒకే రోజు 3 వచ్చినాయి. సో మేము ఆ రోజు మా ఎల్బీ నగర్ మా ఆశ్రమం దగ్గర నుంచి గాంధీ దర్శన్ అని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. అక్కడ గాంధీ దర్శన్ అని పురాతనమైనటువంటి ఒక 50-60 సంవత్సరాల క్రితం బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కి ఇప్పుడు కరెంట్ అన్ని కట్ చేస్తారు. మేము వెళ్ళిన రోజు మధ్యాహ్నం 12 గంటలకి చీకట్లో కూర్చుని మేము గాంధీ గారిని తలుచుకుని మీటింగ్ పెట్టుకున్నాం. ఏం లేదు, లోపల లైటింగ్ లేదు. ఇలా ఉంది పరిస్థితి దేశం అనుకున్నాం. మా ఆశ్రమం నుంచి ఎక్కడ దాకా వెళ్ళేదాకా ఎక్కడ గాంధీ గారి బొమ్మ అక్కడ లేదు. అన్ని చోట్ల కూడా ఆర్ఎస్ఎస్ పతాకాలే ఉన్నాయి. సరే, ప్రజలకు నచ్చింది పెట్టుకున్నారు. కానీ నరేంద్ర మోదీ గారు ఏం చెప్పాలి? నరేంద్ర మోదీ గారు 2 పనులు చేశారు. ఒకటి, ఒక స్టాంప్ రిలీజ్ చేశారు ఆర్ఎస్ఎస్ మీద. ఏమిటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిపబ్లిక్ డే పెరేడ్ లో 1962లో ప్రధానమంత్రి యొక్క ఆహ్వానం పైన పాల్గొన్నారు అని చెప్తూ. అది నిజమేనా? నిజమైతే ఈయన ప్రధానమంత్రి కదా. ఆ రోజు ప్రధానమంత్రి పిఎంఓ ఆఫీసర్ ఉంటుంది కదా,
అవును. ఆఫీస్ రికార్డ్స్ బయటకు తీసి ఆ రోజు ప్రధాని ఆర్ఎస్ఎస్ కి పంపించిన ఆహ్వానాన్ని, నెహ్రూ గారు పంపించిన ఆహ్వానాన్ని బయట పెట్టమని అడిగారు. ఉమ్. అంటే నెహ్రూ పంపిలేదని అంటున్నారా మీరు? నాకు తెలియదు, బయట ఉమ్. పెట్టండి. ఉమ్. ఒకవేళ ప్రజలకు చూపియాలి. ఒకవేళ వాళ్ళు బయట పెట్టలేకపోతే ఉమ్. ఆర్ఎస్ఎస్ వాళ్ళ కార్యాలయంలో నెహ్రూ ప్రధాని ఇచ్చింది దాచుకుంటారు కదా మీరు. అవును. మీరు ఆ రోజు నుంచి కూడా ప్రధాని ఇచ్చింది చిన్న చిన్న ఫోటోలే దాచుకుంటారు కదమ్మా. అవును. ప్రధాని, దేశ ప్రధాని అంటే ఎంత గొప్పగా దాచుకుంటారు. ఉమ్. మీరు ఎక్కడ ప్రచురించలేదు. మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. ఉమ్. ఇద్దరు ఎవరో ఒకరు బయట పెట్టాలి. ఇద్దరు బయట పెట్టలేదు. ఉమ్. ఊరికి చెప్తున్నారు, పచ్చి అబద్ధం అనుకోలేదు. ఉమ్. సరే, నా మాట అక్కడ దాకా వినిపించకపోవచ్చు, కానీ అనేక మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళకైతే వెళ్ళింది నా మాట. ఉమ్. వాళ్ళు కూడా ఎవరు బయట పెట్టలేదు. అది లేదు, అది ఫ్రాడ్ అది. ఉమ్. ఓకే, ఆ రోజు మరొక పని చేశారు మరి. ఉమ్. ఈ యొక్క నాణ్యాన్ని ఉమ్. విడుదల చేశారు ఉమ్. అక్టోబర్ 2వ తారీఖు. ఈ నాణ్యంలో మీకు కనిపిస్తుంది, ఏం కనిపిస్తుందమ్మా? ఈవిడ భారతమాత, ఉమ్. వాళ్ళ భారతమాత. ఉమ్. ఈవిడ చేతిలో ఉన్న పతాకం మీరు చూడొచ్చు. ఉమ్. ఈ నాణ్యాలు అనేవి ఏం కలర్ లో ఉంటాయి? ఇవి అల్యూమినియం తోటి వేరే మిక్స్డ్ ఎలాయితో తయారు చేస్తారు, మెటల్స్ తో. ఉమ్. అందువల్ల ఈ వీటిలో మల్టీ కలర్ ఉండదు, ఉమ్. సిల్వర్ కలర్ లోనే ఉంటాయి. ఈ నాణ్యంలో మనకి 3 రంగుల జెండా మనకు కనిపించదు, కానీ జెండా షేప్ చూస్తే మనకి స్పష్టంగా అది భగవద్ధ్వజము ఆర్ఎస్ఎస్ వాళ్ళదని అర్థం కనిపిస్తుంది. అవును. ఈ భారత మాత కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రచారంలో చేసే ఆర్ఎస్ఎస్ మాత తప్పితే మనకు తెలిసిన భారత మాత కాదు. ఉమ్. ఈ పక్కన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఉమ్. వాళ్ళు ఈ విధంగా సెల్యూట్ చేస్తున్నారు. ఉమ్. ఈ సెల్యూట్ మనకు తెలియదు. ఉమ్. మాకు నమస్కారం తెలుసు, సలాం తెలుసు, భారతదేశంలో ఇది తెలియదు. ఉమ్. వీళ్ళ టోపీ కానీ, వీళ్ళ నిక్కర్లు కానీ, వీళ్ళ బెల్ట్లు కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో కానీ హిందూ మతంలో కానీ లేవు. ఉమ్. ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు మాకు తెలియదు. సరే, తెచ్చుకున్నారు, వాళ్ళకి నచ్చింది. ఉమ్. కానీ ప్రధానమంత్రి గారు ఈ యొక్క కాయిన్ రిలీజ్ చేయొచ్చా? ఉమ్. ప్రధానమంత్రి గారు మన డబ్బుతో, మన మన యొక్క దేశ ప్రజల డబ్బుతో, ఉమ్. దేశ ప్రధాని ఆయన ఏ రాజ్యాంగం ప్రమాణం చేశారు, ఆ రాజ్యాంగంలో ఉన్న పతాకం 3 రంగుల పతాకం. అవును. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు వేరు. ఉమ్. దానికి భిన్నమైన భారత మాతని ఆయన దేశ ప్రజల యొక్క డబ్బుతో, ఉమ్. ప్రభుత్వ సొమ్ముతో ఇటువంటి కాయిన్ ఎట్లా రిలీజ్ చేస్తారు? ఉమ్. దాన్ని భారత మాత చెప్పాడు ఆయన. మీరు ఎలా చెప్తారు భారత మాత? ఉమ్. అలా ఎలా చెప్తారు? ఎవరో తుంటరి చెప్తే వేరే విషయం, ప్రభుత్వం తరఫున ప్రధాని ఎట్లా చెప్తారు? ఉమ్. ఇది అభ్యంతరం కదా. ఈ విషయాన్ని నేను ఎత్తి చూపించి, ఈ కాయిన్ మీరు ఉపసంహరించుకోండి, చాలా దుర్మార్గం మీరు చేస్తుంది. మీరు కావాలంటే ఆర్ఎస్ఎస్ డబ్బుతో నాగపూర్లో పెట్టుకోండి మీరు ఫంక్షన్, ఉమ్. మీ డబ్బుతో మీ ఇంట్లో పెట్టుకోండి. ఉమ్. కానీ ప్రభుత్వం డబ్బుతో ప్రభుత్వం తరఫున ఈ కాయిన్ రిలీజ్ చేయడం పరమ దుర్మార్గం. ఇది రాజ్యాంగ విలువలకి మీరు ఏదైతే దేని ప్రకారం విరుద్ధం ప్రమాణ మొత్తం. స్వీకారం చేశారో దాన్ని ఉల్లంఘించారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని మీరు ప్రధానమంత్రి పదవిని దురుపయోగం చేశారని నేను చెప్పాను. ఉమ్. అంతకుముందే ఆయన వీళ్ళు బరితగించేస్తారు ఏ పని చేసినా. ఈ పుస్తకం నరేంద్ర మోదీ గారు రాశారు. ఉమ్. ఇక్కడ కనిపిస్తుంది మీకు పేరు, ఉమ్. హిందీ పుస్తకం. నరేంద్ర మోదీ గారి పేరు కనిపిస్తుందమ్మా మీకు? కనిపిస్తుంది. జ్యోతి పుంజ్ ఉమ్. ఈ పుస్తకం వారు 2023లో రాశారు. ఉమ్. వారి ప్రధాని ఉమ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 years 2014లో. ఆ. 2023 అంటే ఉమ్. అప్పటికే ప్రధానిగా వారు ఉన్నారు, ఒక పర్యాయం నెగ్గారు. అవును, అయిపోయింది. అవును. 5 years అయిపోయింది. ఇప్పుడు వారు ఈ పుస్తకంలో, ఇప్పుడు నేను అంటున్నాను, ఇటువంటి బొమ్మ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచారం చేయడం గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఉమ్. ఇది చట్ట విరుద్ధం, ఉమ్. రాజ్యాంగ విరుద్ధం, దేశ విరుద్ధం. మీరు దుర్గామాతని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. ఉమ్. దేవతని చెప్పండి, అభ్యంతరం లేదు. ఆర్ఎస్ఎస్ మాతని చెప్పండి, అభ్యంతరం. మా కులదైవం అని చెప్పండి, అభ్యంతరం. భారత మాత అంటే అభ్యంతరం. అయితే సార్ మీరు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒక మాట అంటున్నారు కదా, నెహ్రూ గారి సంభాషణ వచ్చినప్పుడు ఎవరో అడిగితే భరతమాత అంటే ఎవరు అంటే భారత ప్రజలే భారతదేశ అని అన్నారు ప్రజలు. కదా. అంటే భరతమాత లేదు మనకు అని అంటున్నారు మీరు. భరత మాత యొక్క రూపాన్ని చూసి ఈవిడ భారత మాత అని ఆహా, స్తుతులు రూపము చదివించాల్సిన ఎక్కడి నుండి అవసరం లేదు. వస్తుంది మరి? రూపం ఉండదు కదా. లేనట్టే ఇప్పుడు లేనట్టే నెహ్రూ ఆ రోజు లేనట్టే. ఏమన్నారు? భరతమాత అని మీరు అంటున్నారు కదా, జై భరతమాత అంటే జై కొట్టేది భారత భారత ప్రజలకి. ప్రజలకి. మరి అలాంటప్పుడు భరతమాత లేనట్టే కదా. వారి మాట అనడం వెనకాల ఒక ఆలోచన ఉంది. ఎందుకుందంటే, మీరు మహమ్మద్ ప్రవక్త బొమ్మ కూడా ముస్లింలు గీయరు. విగ్రహారాధన అనేటువంటిది ముస్లిం మతంలో ఏ మాత్రం అంగీకార యోగ్యం కాదు. అది మహాపాపం. అంటే నెహ్రూ గారు ముస్లిమ్స్ కాబట్టి మీరు చెప్పేది భరతమాతను నెహ్రూ గారు ముస్లిం కాదు. నెహ్రూ గారు పండితుడు, నెహ్రూ గారు బ్రాహ్మణ్, కాశ్మీరీ బ్రాహ్మణ్. ఎవరు చెప్పారు మీకు ముస్లిం అని? నెహ్రూ గారు లౌకిక విలువలపైన, దేశ విలువలపైన గౌరవం ఉన్నటువంటి మహానాయకుడు. ఇప్పుడు ముస్లింలకి మహమ్మద్ ప్రవక్త బొమ్మ గీయడమే అభ్యంతరం. మీరు ఎవరి బొమ్మ కాదు, ఏ బొమ్మ గీయకూడదు వాళ్ళ ఉద్దేశం. విగ్రహారాధనకి క్రైస్తవులు, ముస్లింలు వ్యతిరేకం. కానీ క్రైస్తవులు సడలించుకుని క్రీస్తు బొమ్మలు పెట్టుకోవడం, విగ్రహాలు పెట్టుకోవడం దాకా వచ్చారు.
కానీ ముస్లిమ్స్ రాలేదు. ముస్లిమ్స్ కఠినంగా ఉంటారు. ముస్లిమ్స్ మహమ్మద్ ప్రవక్త బొమ్మ మసీదులో పెట్టరు, ఎక్కడా పెట్టరు. మహమ్మద్ ప్రవక్త బొమ్మ గీయరు అసలు బొమ్మ గీయకూడదు వాళ్ళ ఉద్దేశం అది. మహమ్మద్ ప్రవక్త చెయ్యరు కాబట్టి వాళ్ళు పెట్టరు, చేయడం ఆరాధన కాదు, అసలు బొమ్మ గీయకూడదు. అట్లాంటిది ఇక భారత మాత మహమ్మద్ ప్రవక్త బొమ్మ గీయనప్పుడు భారత మాత బొమ్మను వాళ్ళు ఎట్లా అంగీకరిస్తారు? అంచేత బొమ్మల్ని అంగీకరించరు కాబట్టి. అంటే నెహ్రూకి ఏం సంబంధం సార్? ఇప్పుడు ఇస్లామిక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నెహ్రూకి ఏం సంబంధం అంటే, నెహ్రూ ఈ దేశంలో ఉన్న హిందువుల్ని, ముస్లింల్ని, క్రైస్తవుల్ని అందరినీ కూడా స్వాతంత్ర పోరాటంలో నడిపేటువంటి పని చేస్తున్న మహానాయకుడు. అందరినీ కలిసి ఉండేలా చూసుకోవాల్సిన అవసరమైనటువంటి నాయకుడు. ఇది ఎవరి సెంటిమెంట్స్ ని హర్ట్ చేయకుండా ఉంటేనే అందరూ కలిసి ఉంటారని ఆయన తెలుసు. అందుకనే భరతమాతకు ఒక రూపం అంటూ పెట్టలేదా? ఆయన పెట్టడం కాదు, వాళ్ళ రూపాన్ని, ఏ రూపాన్ని గాంధీ నెహ్రూ ప్రచారం చేయలేదు. భరతమాత రూపం మనకి ఎప్పుడు వచ్చింది సార్? అసలు ఉందా? భరతమాతకి ఎటువంటి రూపం ఎప్పుడు లేదు. భరతమాతకి రూపం ఎవరైనా గీసుకున్నది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనగా ఉంది తప్పితే జాతీయోద్యమంలో ఎప్పుడు భారతమాత రూపాన్ని ఎవరు ప్రచారం చేయలేదు. ఏదన్నా ఒక ఐసోలేటెడ్ సంఘటనలు ఎవరు అభిమానంతో తీసుకున్నా పెద్ద పట్టించుకోలేదు. అందరూ దీన్ని పాటించాలి, అందరూ దీన్ని గౌరవించాలనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ గానీ జాతీయోద్యమ నాయకులు గానీ ఎప్పుడు చెప్పలేదు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు తీసుకుంటే అది డజంట్ కౌంట్. అది వాళ్ళ వ్యక్తిగతమైన అభిలాష కింద, వాళ్ళ ఆలోచన కింద ఉంటుంది. భరతమాత సంఖ్యలతో రకరకాల బొమ్మలు గీస్తారు. భరతమాత అంటే భారతదేశంలో ఉన్న ప్రజలే అని మీరు అనేటువంటి అభిప్రాయంతో జాతీయ నాయకులు ఉన్నారు. నెహ్రూ గారు స్ఫుటంగా రాశారు అంటున్నారు అప్పట్లోనే. ఇప్పుడు ఎప్పుడైతే మహమ్మదీయులకి ఇంత స్పష్టమైన వ్యతిరేకత ఉందో, ఇక బొమ్మ పెట్టడం అంటే మహమ్మదీయ మతాన్ని వాళ్ళని హర్ట్ చేయడం. వాళ్ళు హర్ట్ చేసి మీరు స్వతంత్ర పోరాటంలో తీసుకురాలేదు, ప్రాబ్లం అది. ఇప్పుడు ఈమెనే భరతమాత అంటే చాలా మంది యాక్సెప్ట్ చెయ్యరు కదా, దండం పెట్టరు కదా. ఈమె భరతమాత అంటే హిందువుల్లో కొంతమంది తప్పితే మిగతా వాళ్ళు ఎవరు అంగీకరించారు. హిందువులు కూడా ఈవిడ దుర్గాదేవి అంటే అంగీకరిస్తారు, భరతమాత అంటే అందరికీ అభ్యంతరం ఉంటుంది. హిందువులు తమ నమ్మకాన్ని ఇంకోటి మీద ఇంపోజ్ చేయాలనుకునే మనుషులు కాదు, ఇంకోళ్ళు మార్చాలనే మనుషులు కాదు. ఇప్పుడు హిందువులు మొట్టమొదటి నుంచి కూడా ఇది క్రియేట్ చేసింది హిందూసే కదా సార్. ఇప్పుడు ఇది క్రియేట్ చేసిన వాడు హిందువా కాదనేది కౌంట్ కాదమ్మా. అతను హిందూ మతం, అతను లేదా హిందూ మతంలో దారి తప్పినవాడు. అంతేగాని హిందూ మతం ఒక ఆర్గ్యుమెంట్ అది కాదు. హిందూ మతంలో గొప్ప గొప్ప రాజులు, శివాజీ గాని, కృష్ణదేవరాయలు గాని, ఒక ముస్లిండైనా ఒక క్రైస్తవుడైనా కన్వర్ట్ చేసిన వాడు కాదు. పైపెచ్చు ఆయన శివాజీ మసీదులు కట్టించాడు. ఆ పని ఎవరో కానీ చేయరు. హిందూ మతంలో ఇంకొకళ్ళు అవమానించే విధానం లేదు. హిందూ మతం అత్యంత సహనపూరితమైన మతం. ప్రపంచంలోనే అంత సహనపూరితమైన మతం మరొక చోట లేదు. మీకు వేదంలోనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒకటే, దాన్ని ఎవరు ఏ రకంగానే వ్యాఖ్యానించుకోవచ్చు అని చెప్పారు. అంటే ఏ రకమైన మతంలో మీరు ఉండొచ్చు, దానికి మతంలో అభ్యంతరం లేదు. ఏ యథామా ప్రపద్యంతే తాం తదైవ భజామ్యం అని గీతలో కృష్ణుడు చెప్తాడు. దాని అర్థం ఏమిటంటే, మీరు ఎలా పూజిస్తే నేను అలా కనిపిస్తాను మీకు. మీరు ఎలా పూజిస్తే నేను ఎలా కనిపిస్తాను ప్రపంచంలో ఏ పుస్తకం ఉంటుంది. మీరు నన్ను పూజించకపోతే మీరు నరకానికి వెళ్తారనే మాటలు ఉన్నాయి. ఇంకా అంచేత హిందూ మతంలో సహనం ఉంది. హిందూ ఎప్పుడు అలాగా ఫోర్స్ చేసే మనిషి కాదు. హిందువుల్ని, ముస్లింలని కూడా కలిపి తీసుకెళ్ళాలి అంటే ఒక బొమ్మని ఇంపోజ్ చేయకూడదని మన జాతీయ నాయకత్వం స్పష్టంగా తెలుసు. ఈ బొమ్మని ప్రచారంలో తీసుకురావడం అనేది ఆర్ఎస్ఎస్ ఒక పథకం ప్రకారం చేసుకుంటూ వెళ్తుంది. ఈ బొమ్మ స్వతంత్ర పోరాటంలో భారతమాతగా లేదు. ఎవరైనా చేసినా అది ఐసోలేటెడ్ సంఘటనగా ఉంటుంది తప్పితే నిజమైనటువంటి భారతమాత బొమ్మగా లేదు. పైగా ఈ బొమ్మ చేతిలో ఎప్పుడైతే భారత పతాకం లేదు, అసలు అంగీకారం కాదు, ఎవరు అంగీకరిస్తున్నారు ఈ విషయాన్ని. ఎందుకంటే ముస్లింలు ఈ దేశంలో 20 కోట్ల మంది పైన ఉన్నారు. ఒక 5-6 కోట్ల మంది, 10 కోట్ల మంది క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, యూదులు, పార్సీలు, ఎన్నో అనేక మతాలు ఉన్నారు. ఇన్ని కోట్ల మందిని మా పిల్లలు కాదని ఊళ్ళో నుంచి తోసేసి ఆవిడ తల్లిలో. ఇప్పుడు ఈవిడ తల్లి అయితే అందరినీ కలుపుకోవాలి కదా. ఈవిడ బొమ్మ, ఈవిడ ఆకారం అనేది మిగతా వాళ్ళకి ఆమోదయోగ్యమైన వ్యవహారం కాదు కదా. అంచేత ఈవిడ్ని భారతమాతగా ఎవరు అంగీకరించలేరు. కానీ ఈ విషయం నరేంద్ర మోదీ గారి యొక్క ఆర్ఎస్ఎస్ కి అర్థం కాదు. వాళ్ళు అర్థమైనా సరే ముస్లింల మీద మెడని కత్తి పెట్టని దీన్ని ఆమోదింపు చేయాలి, లేకపోతే దేశద్రోహులను ప్రచారం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అసలు పుస్తకం గురించి చెప్తాను నేను. వారి పుస్తకాన్ని 2023లో రాశారు. 2023లో వారు రాసినప్పుడు ప్రధానిగా వారు ఉన్నారు కదా. వారు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రధానిగా ఈ దేశ ప్రజల యొక్క రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల నమ్మక రాజ్యాంగ విలువల్ని గౌరవించారు. వారి పుస్తకంలో ఇలా చూడండి, ఇది స్వయంగా నరేంద్ర మోడీ గారు రాసిన బుక్. ఓకే, మీకు అదే పేరు ఉంది. నరేంద్ర మోదీ గారు రాసిన పుస్తకంలో భారత మాత అని చెప్పి పంపించారు. సో భారత మాత అని ఆయన ఏ ఆధారంతో చెప్తారు? దేశ ప్రధాని కదా నువ్వు దేశ ప్రధానమై ఉండి ఇలాంటి ప్రచారం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం కదా. మేము మొన్నటిదాకా ఏం చెప్పామంటే, ఇలాంటి బొమ్మలు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పారు. భారత మాతని మీరు భారత మాత అనడానికి వీల్లేదు. మీరు కావాలంటే దేవతని చెప్పండి, మేము కాదని. కానీ కేసు పెట్టాలంటే ఎవరు పెట్టాలి?
ఉమ్, ఇన్స్పెక్టర్ గారు ఆయన పై నెత్తి మీద హోంమంత్రి, వాళ్ళ నెత్తి మీద ముఖ్యమంత్రులు, చివరి ప్రధానమంత్రి ఉంటాడు. ఉమ్, ప్రధానమంత్రి ఈ పని చేస్తే ఎవరికెవరు అడగాలి? కంచె చెరుడు వేసిన తర్వాత ఇంకెవడికి చెప్తాం? ఉమ్, ఈ దేశంలో విలువల్ని కాపాడాల్సినటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి డైరెక్ట్ గా రాజ్యాంగ విలువలు తుంగలోకి తొక్కి ఉమ్, తాను ఈవిడ భారత మాతను ప్రచారం చేస్తాడు. ఇది చట్టవిరుద్ధం ఏం చేసే పని. ఉమ్, పోనీ స్వంతంగా రాసుకున్నాడు కదా అంటే, ఇప్పుడు డైరెక్ట్ గా ఇటువంటి బొమ్మల్ని ప్రభుత్వ డబ్బుతో ప్రభుత్వ ఖజానా నుంచి తనే రిలీజ్ చేసి ఇవిడు భారత మాత అని ప్రకటించాడు. ఉమ్, ఇవిడు భారత మాత ప్రకటించడానికి ఇంకేం హక్కు ఉంది? ఉమ్, అంటే ఈ ప్రజలకు అలవాటు చేస్తున్నారు. మొట్టమొదటిసారి అధికార ముద్ర వేసి ఒక ప్రధాని భారతదేశం డబ్బుతో భారతదేశం అధికారం ఈ ప్రభుత్వం విడుదల చేసిన నాణ్యం, ప్రభుత్వ టంకశాలలో ముద్రించినటువంటి నాణ్యం. మీకు ఇప్పుడు భారత మాత చెప్పిన అధికార ముద్ర పడిపోయింది కదా. రాజ్యాంగం ఒప్పుకుంటే ఒప్పుకోదు. ఉమ్, రాజ్యాంగం ఒప్పుకోపోయిన ఇంటి సంబంధాలు ఇది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఉమ్, ఈ క్రమంలో ఇది ఏదైతే ఉన్నదో ఈ వందే మాత్రంలో 6 చరణాలను నెహ్రూ దుర్మార్గం కట్ చేశాడు అని చెప్పాడు. అబద్ధం. ఉమ్, నవంబర్లో ఆ మాట చెప్పిన తర్వాత జనవరికి వచ్చేసరికి రిపబ్లిక్ డే జరిగింది. రిపబ్లిక్ డే పీరియడ్ లో ఆ రోజు ఈ వందే మాతరం యొక్క చరణాలు 6 చరణాలని శకటాల రూపంలో, రిపబ్లిక్ డేలో శకటాలు ప్రదర్శిస్తారు మీకు తెలుసు కదా, ఉమ్, 6 చరణాలని శకటాల్లో పెట్టి ప్రదర్శించారు. ఉమ్, ఇది అభ్యంతరకరం చేశారు. ఇంకో 2-3 రోజుల తర్వాత హోంమంత్రిత్వ శాఖ తరఫున ఒక జీవో ఇచ్చారు. ఉమ్, ఆ జీవోలో 6 చరణాల వందే మాత్రాన్ని మీరు ఆలపించకపోతే ఉమ్, మీకు జైలు శిక్ష. ఉమ్, 6 చరణాల వందే మాత్రాన్ని ఆలపించాల్సిందే అని చెప్పారు. ఉమ్. 6 చరణాల వందే మాత్రంలో తొమ్మిది దుర్గా అని నేను ఇందాక చెప్పాను కదా, అవును. అమ్మా నువ్వు దుర్గా, మంత్రాల్లాగా ఉంది. నువ్వు లక్ష్మీవి, నువ్వు సరస్వతివి అని హిందూ మతం యొక్క స్తోత్రం ఉంది. ఉమ్. హిందూ దేవతల స్తోత్రాన్ని మిగతా మతస్థులు ఖచ్చితంగా దాన్ని అంగీకారం కాదు వాళ్ళు. అయినా కూడా అది జాతీయ గేయం కింద కూడా ఎవరు పాడరు కదా సార్. ఇప్పుడు జాతీయ గేయం అలా అంటే పాడాలి, క్రైస్తవులు, అలా మీరు ముస్లిమ్స్. పాడరు కాబట్టి అలా మీరు పాడాలి అని ఉమ్, జనవరి నెల చివరిలో ఒక జీవో ఇచ్చారు. ఓకే. ఆ జీవో ఇచ్చి మంత్రి గారు ఏం చెప్పారంటే మీరు పాడకపోతే శిక్ష అని చెప్పారు. ఉమ్, మొత్తం 6 చరణాలు వాడాలి అని వాడాలి. చెప్తున్నారు. ఆ, ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళే పాడలేదు. మీరు మీ స్టూడియోకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి 6 చరణాలు పాడమంటే వాళ్ళు వాడలేదు. ఉమ్, ఆ బొమ్మ అది చదువుకుని పాడాలి, అంతేగాని కష్టం అది. ఇప్పుడు ఎవరికి తెలియదు, కానీ దీన్ని పాటించాలి అని చెప్పారు. ఉమ్, ఇప్పుడు దీని మీద చాలా మంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఉమ్, ఏమండి ఇలాగా దేశంలో లౌకిక విలువలని తుంగలోకి దొక్కి ఒక మతం స్తోత్రాన్ని చెప్పమంటే ఉమ్, మరి చాలా కష్టం కదా అంటే, ఉమ్, కోర్టు చూసి వాళ్ళ కోర్టులు వ్యవస్థలు కూడా పూర్తిగా న్యాయం చెప్తున్నాయంటే అవును అని చెప్పలేని పరిస్థితి వచ్చేసింది మనకి. ఉమ్, ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఏమి శిక్షలు లేవు కదా అని చేత దీన్ని కొట్టిపారేస్తాను, జీవోలు ఏం లేదు ఉమ్, అని కొట్టేశారు దాన్ని. ప్రభుత్వం దాని గురించి ఎదురు చూస్తుంది. ప్రభుత్వం దీన్ని పంపించి అలా వెయిట్ చేసింది. ఉమ్, శిక్షలని చెప్పారు కదా, దాంట్లో పెట్టలేదు. ఇప్పుడు ఈ కోర్టు కొట్టేసిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ తయారు చేసి జూలై నెలలో ఉమ్, ఏదైతే నేషనల్ ప్రివెన్షన్ టు ది ఇన్సల్ట్స్, ఉమ్, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ది నేషనల్ హానర్ అనే 1971 చట్టానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి ఉమ్, దాంట్లో జెండా ఏ విధంగా ఉండాలి, జాతీయ గీతం ఏ విధంగా ఉండాలో చెప్పారు. ఉమ్, అదనంగా ఈ వందే మాత్రాన్ని కూడా లింక్ చేశారు. వందే మాత్రాన్ని మీరు పాడకపోతే మీకు 3 సంవత్సరాల జైలు అనేటువంటిది ఇప్పుడు ఎవరైనా పాడాల్సిందే ఖచ్చితంగా. ఈ జూలై నెలలో వచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో ద్రౌపది ముర్ము గారు సంతకం పెట్టగానే చట్టం అయిపోతుంది. ఉమ్. ఈ చట్టం ఇంకా పెట్టలేదా సార్ సంతకం? వెళ్ళింది ప్రాసెస్, అది 2 నిమిషాలు పెడతారు. ఏంది ఇప్పుడు మనం అంటే మాట్లాడుకుంటాం, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. అట్లా అందరు ఇప్పుడు ఆమె దేశానికి ఆవిడ చేతిలో- రాష్ట్రపతి కదా సార్. ఆవిడ చేతిలో ఏమి ఉండదు. ఆహా. రాష్ట్రాలు రాజ్యసభ లోక్సభ ఆమోదించిన తర్వాత ఉమ్, ఆవిడ సంతకం పెట్టాలి. నచ్చకపోతే ఒకసారి వెనక్కి పంపించవచ్చు, మళ్ళీ పంపిస్తే మళ్ళీ పెట్టాల్సింది. ఆవిడ చేతిలో అంటే ఏమి ప్రజల గురించి కూడా ఆలోచించాలి కదా. ప్రజల గురించి అందరూ ఉంటారు ఆలోచించడానికి ఇందులో, మనకి ప్రతి మతం ఉంటది. రాష్ట్రపతికి అటువంటి నిర్ణయాధికారం లేదు. లేదు, ఓన్లీ సంతకం చేయాలి అంతే. ఆవిడ న్యాయ వ్యవస్థకి న్యాయ పరిశీలకులకు పంపించి చేయొచ్చు, ఓకే. ఇది న్యాయబద్ధంగా లేదు అని పెండింగ్ పెట్టొచ్చు, ఉమ్, వెనక్కి పంపించవచ్చు. అది ఆవిడ చేస్తారలేదు మనకు తెలియదు. ఉమ్, ఇవాళ రేపు గవర్నర్లు, రాష్ట్రపతులు, పార్టీ నాయకులు చెప్పినట్టే అక్కడ పార్టీ నుంచే పోతున్నారు, వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. పెద్దగా ఆశ మనం పెట్టుకోకర్లేదు. ఉమ్, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఆమోదించిన తర్వాత ఈ చట్టం అవుతుంది. ఉమ్, ఈ చట్టంలో 6 చరణాలు లేవు, కానీ హోం మంత్రిత్వ శాఖ జీవోలో ఉన్నాయి. ఈ జీవో జనవరి నెలాఖరు జీవో, ఇవాళ మన చట్టం రెండింటికి కలిపి చూస్తే మీరు 6 చరణాల మంది మాత్రం పాడకపోతే మీకు జైలు శిక్ష తప్పదు. ఉమ్, ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ప్రభుత్వ కార్యాలయంలో, ఉమ్, ప్రభుత్వ స్కూళ్లలో, ఉమ్, జాతీయమైనటువంటి పండుగల్లో దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 6 చరణాల వందే మాత్రం పాడాలని ప్రభుత్వం శాసిస్తుంది. ఉమ్, ఇప్పుడు ఒక ముస్లిం టీచర్, అవును. ఒక క్రైస్తవ టీచర్, ఒక క్రైస్తవ విద్యార్థి, ఉమ్, విద్యార్థిని, ఒక ముస్లిం విద్యార్థిని, ఉమ్, ఒక ముస్లిం ప్రభుత్వ ఉద్యోగి, ఉమ్, ఒక ముస్లిం ప్రభుత్వ ఉద్యోగిని, ఒక క్రైస్తవ ఉద్యోగిని, వీళ్ళు ఎలా పాడతారు? ఉమ్,
ఇప్పుడు గతంలోలాగా ఏదో పాడారులే ఏదో చూసారులే అని ఎవరు చూసారు? మన స్కూళ్ళలో ఎవరన్నా పాడితే వాళ్ళకి అంత శిక్షలు పడ్డాయా? ఏం పడవు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం 500 మంది ఉన్న స్కూల్లో ఒక 4 ముస్లిం క్రైస్తవ టీచర్లు ఉన్నారనుకుందాం. మొత్తం స్కూల్ అంతా ఆ పాట వచ్చినప్పుడు వీళ్ళ మొహాలు చూస్తారు, వీళ్ళు పాడుతున్నారు లేదు. విద్యార్థులు చూస్తారు, పక్క వాళ్ళు చూస్తారు. వీళ్ళు పాడకపోతే దేశద్రోహి, వందే మాత్రం పాడకపోతే దేశద్రోహి అని ఫిక్స్ చేస్తున్నారు. అతను పాడితే మహా పాప అవుతాడు. మతం ప్రకారం అతను భయపడుతున్నాడు. ముస్లిం మతంలో ఏమిటంటే అల్లాహ్ పక్కన మరి ఏ దేవతను పెట్టకూడదు. పెట్టారా మీరు అల్లాహ్ కాకుండా మరో దేవతను స్తుతిస్తే ఖచ్చితంగా నువ్వు నరకానికి పోతావు, నరకాగ్ని జ్వాలలకు బలవుతావు అని అతను భయపడతాడు. మత విశ్వాసం అది. ఇప్పుడు నువ్వు పాడితే మహా పాపి అవుతావు, పాడకపోతే దేశద్రోహి అవుతావు. ఇప్పుడు ముస్లింలని క్రైస్తవుల్ని వాళ్ళ ఒక కత్తి మొనమే నిలబెట్టేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పెనం మీద నుంచి ఉంటావా పొయ్యిలో పడతావా అని అడుగుతున్నారు. పెనం మీద ఉంటే కాలి మాడి చచ్చిపోతావు, పొయ్యిలో పడిపోతే డైరెక్ట్ కాలిపోతావు. సో ఈ పరిస్థితిలో పెట్టడం, ఆ పరిస్థితిలో డైలమాలో ఒక రాక్షసానందం అది. ఇప్పుడు ఆ పాట పాడేసినంత మాత్రం వాళ్ళు హిందువులు కాదు, హిందూ మతానికి ఒరిగేదేం లేదు. హిందువులు సంతోషపడడానికి ఏం లేదు. హిందువులు ఇలాంటి శాడిజం ఎప్పుడు ప్రదర్శించలేదు. దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజల్ని అంటే మైనారిటీలని జాతీయ గేయం పాడాలి అంటే అది హిందువులు టార్చర్ చేసినట్టు అవ్వదు కదా, దేశభక్తిని చాటించుకుంటుంది కదా. హిందువులకు అటువంటి ఆలోచన కానీ అటువంటి పద్ధతి కానీ లేదు అంటున్నాను. హిందువులు చేయడం లేదు, కానీ హిందువులకు ముస్లిమ్స్ అనుకూలం చెయ్యొచ్చు కదా అని నేను అంటున్నా. ఇదంతా కూడా హిందువులకు అనుకూలంగా మేము చేస్తున్నాం అనేటువంటి ఒక పోజ్ పడుతున్నటువంటి ఒక పార్టీ ఏదైతే ఉందో ఇది ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తా ఉంది. అలాగే కానీ హిందువులకు ఏ రకమైన ఉపయోగం లేదు. హిందువులు అలా ఈ వందే మాతరంలో ఇప్పుడు 6 చరణాలు ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే తీసుకురావాలనుకుంటుండో అందులో తీసుకొచ్చేసారు. దేశభక్తి అయితే లేదు అని అంటున్నారు మీరు. నేనేమంటానంటే దాంట్లో దేశభక్తి ఉందో లేదో విషయం పక్కన పెట్టండి, దాంట్లో ఖచ్చితంగా హిందూ దేవతల యొక్క స్తుతి ఉన్నది కాబట్టి అందరూ ఆచరణలో పెట్టలేరు. అది వాళ్ళు పెట్టమని అడగడమే ఉచితమైనటువంటి పని కాదు. అలా పాడమని అనడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన పని అంటున్నాండి. ఇప్పుడు ఈ పని చేయమని చెప్పడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. మరో సమయంలో వాళ్ళ ఆలోచనలు ఇన్ని ఆలోచనలు, అసలు వందే మాత్రం అంటే ఎన్ని చరణాలు ఏ రోజు రాశారు, దాంట్లో ఆనందం అంటలేదు, దీని విషయాలు మనం చర్చించుకున్నాం. ఇవన్నీ ఎంతమందికి తెలుసు? ఏమీ తెలియదు. చూడండి, ఆయన ముస్లిం వందే మాత్రం పాటలేదు, వాళ్ళు పాడరండి, వాళ్ళు దేశద్రోహులు. వందే మాత్రం ఎందుకు పాడరు, దేశంలో ఉండాలంటే అనే పద్ధతిలో అలవాటు చేస్తున్నారు జనాలు. ఆల్రెడీ మన రీసెంట్ గా ఒక 2-3 నెలల క్రితం కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళు వందే మాత్రం ఆలపించేటప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారని, ఇది కూడా చాలా పెద్ద కాంట్రవర్షియల్ అయింది. చెప్తున్నానంటే వాళ్ళు వందే మాత్రం 2 చరణాలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అవును, ఆ 2 చరణాలు కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని అందుకే వందే మాత్రం శిక్షలు పెట్టలేదు. అందుకే ముస్లింస్ దేశద్రోహులు అని వీళ్ళు అంటున్నారు. మరి ముస్లింలు ఇప్పటిదాకా ప్రతి యుద్ధంలో పాల్గొన్నారు, ప్రతి యుద్ధంలో రక్తం చెందించారు, స్వతంత్ర పోరాటంలో రక్తం చెందించారు. ఒక సమూహాన్ని మీరు కోట్ల మందిని దేశద్రోహులు అనడం పరమ దుర్మార్గం. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో కూడా ముస్లింలు చాలా మంది చచ్చిపోయారు. ఇది పచ్చి అబద్ధం ఈ ప్రచారం. ఇలా చేయడం ద్వారా ఇప్పుడు ముస్లిం అనేటువంటి వాడు తన దేశ భక్తిని ప్రూవ్ చేసుకోవాలి, క్రిస్టియన్ దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలి. హిందూ డిఫాల్ట్ దేశభక్తుడే, ఆయన ఏం ప్రూవ్ చేసుకోలేదు. ఆయన హిందూ పుట్టాడంటే దేశభక్తుడు అయిపోయాడు, దేశం వాళ్ళది. ఇప్పుడు దేశం కోసం ఒకవేళ ఈ జాతీయ గేయం పాడితే క్రైస్తవ్యానికి గానీ ఇస్లామిక్ కి గానీ ద్రోహం చేసినట్టు అయిపోతుందా సార్? ఒక పాట హిందువుల యొక్క దేవతల స్తుతి పాడితే దేశానికి ఏమొచ్చింది? దేశం కోసం ఎందుకు పాడాలి? దేశానికి దానివల్ల ఒరిగేది ఏమిటి? దేశం యొక్క విలువలు, దేశం అంటే ఏమిటి? దేశం యొక్క విలువలు, దేశం యొక్క రాజ్యాంగం, దేశం యొక్క పద్ధతులు, దేశం యొక్క సాంప్రదాయాలు ఇవన్నీ వేల సంవత్సరాల నుంచి ఇలా లేవే. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క మతోన్మాదానికి అనుగుణంగా ఉంది తప్పితే వాస్తవంగా దేశంలో అనుగుణమైనటువంటి విషయం 4 చరణాల్లో ఏముంది? ఏమీ లేదు. దేశానికి ఏం ఒరుగుతుంది దానివల్ల? దేశానికి ఒరిగేది మనం దేశమాత్రం పొగడదలుచుకుంటే సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం సరిపోతుంది. శుభ్రజ్యోత్సన పులకితయామని హాయిగా ఉంది. అంత అదనంగా మీరు 4 చరణాలు పెట్టి ఏం సాధిస్తారు? ప్రజల గొంతు మీద కత్తి పెట్టి ఇది వాళ్ళని దేశద్రోహులని నిరూపించి వాళ్ళ మీద ద్వేషం రేకెత్తించి మిగతా హిందువుల యొక్క ఓటు బ్యాంకును పెంచుకోవడానికి మైనారిటీలని సైకలాజికల్ గాను ఫిజికల్ గా టార్చర్ చేయడానికి, ఫిజికల్ ఎందుకంటే జైలు శిక్ష పెట్టారు కాబట్టి టార్చర్ చేయడానికి దేశ ప్రజల్లో విద్వేష బీజాలు నాటి. మీరు కుర్చీలో కూర్చోదలుచుకుంటే ఈ దరిద్రపై చేయకూడదు. కుర్చీలో కూర్చోడానికి అనేక మంది ఓట్లు కొనుక్కుంటారు, ఇంకేదో చేస్తారు. మరి మీరు కుర్చీలో కూర్చున్న తర్వాత ఏదో ఒకటి దిగిపోతారు, కానీ మీరు నాటిన విద్వేషం పోదు. అది దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దేశ రాజ్యాంగాన్ని ఇరగొట్టేటువంటి పని చేస్తా ఉన్నారు వీళ్ళు. ఒక డిజైన్ ప్రకారం ఇది తప్పు అని తెలిసినా సరే జాగ్రత్తగా ఒక సర్క్యులర్, ఒక యాక్ట్ ఇచ్చి రెండింటినీ పెట్టి ముందుకు తోసి ఎలాగైనా దీన్ని సక్సెస్ చేయాలని ప్రయత్నించడం ద్వారా దేశ ద్రోహం చేస్తున్నారు ఈ పని చేయడం ద్వారా చెప్తున్నాను. మరి ఇప్పుడు ఆగస్టు 15 3-4 రోజులు ఎగ్జాక్ట్లీ మన వేదిక ద్వారా మరి ఈ ఆగస్టు 15 రోజున
ఈ 6 చరణాలు ప్రతి ఒక్క పౌరుడు పాడాల్సిందేనా? ఇప్పుడున్నదైతే అదే. ఉమ్, కానీ నేను మన వేదిక ద్వారా 2 విజ్ఞప్తులు చేద్దామని అనుకుంటున్నాను. చెప్పండి. ఒకటి, ఉమ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉమ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే విజయ్ గారు, ఉమ్. అలాగే కేరళ, కర్ణాటక, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు ఉన్నారు. రాష్ట్ర సీఎంలు. వీళ్ళు 2 చరణాలు మాత్రమే పాడాలి అని ఒక జీవో జారీ చేస్తే ఈ 2 రోజులు ఉమ్, ఈ పెద్ద విపత్తు దేశ ప్రజల మీద తప్పిపోతుంది. ఉమ్. వాళ్ళు అట్లా చేయాలంటే ప్రధాని నరేంద్ర మోడీకి విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నట్టు అయితే. నేనేమంటున్నానంటే ఆయన రాజ్యాంగానికి విరుద్ధంగా, దేశ విరుద్ధంగా చేసినప్పుడు మీరు రాజ్యాంగానికి అనుకూలంగా చేస్తే తప్పేమిటి అంటున్నాను. నేనేమన్నా అంటే హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి జీవోని మీరు దాన్ని కాదనే హక్కు మీకు ఉంటుంది. మీరు ఆ పని చేయకపోతే 6 చరణాల వందే మాత్రం వచ్చి పడిపోతుంది. అది వస్తే ఇక్కడ కూడా మనకి విద్వేష బీజాలు వస్తాయి. ఆల్రెడీ మోడీనే దాన్ని రద్దు చేసుకోమని మనం అడగాలి. కానీ నిద్రపోయేవాడిని లేపుతాం, కానీ నిద్ర నటించేవాడిని లేపగలుగుతాం. మీరు ఉద్దేశపూర్వకంగా నువ్వు చేస్తున్నావు, నీకు చెప్పు ఉపయోగం ఏంటి? చెప్తాం. అయినా కూడా నేను 2 విషయాలు చెప్తున్నాను. ఈ విషయంలో ముస్లింలని, క్రైస్తవుని ఒంటరి చేసి ఇది వాళ్ళ సమస్య, వాళ్ళు బాధపడతారు అని అనుకోవడం కాకుండా భారతదేశంలో ప్రజలంతా అందరం సోదరులం కదా, భారతీయులంతా నా సోదరులు, భారతదేశం నా మాతృభూమి, చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేశాం కదా మనం. అంచేత హిందూ కష్టం వచ్చినా ముస్లిం రావాలి, ముస్లిం కష్టం వస్తే క్రైస్తవుడు రావాలి, క్రైస్తవులకు ముస్లిం కష్టం వస్తే హిందూ రావాలి. ఇట్లా మనం అనుకోవాలి, కానీ వేరే అనుకోకూడదు కదా. అంచేత ముస్లిం క్రైస్తవుల మతానికి, అత్యాచారాలకు భిన్నమైనటువంటి పాట పాడమనంటే హిందువులు కూడా రావాలి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు 2 చరణాలు మాత్రమే పాడదాం. అవసరమైతే 3 ఏళ్ళు జైలు శిక్షకు వెళ్దాం, కానీ మనం దాన్ని అంగీకరించొద్దు. దేశాన్ని కాపాడుకుందాం, దేశ విలువలు కాపాడుకుందాం అని ప్రజలకు పిలిపిస్తున్నాను. అదే విధంగా దయవుంచి రేవంత్ రెడ్డి గారికి మీరు దయవుంచి విత్డ్రా చేసుకుని మీరు 2 చరణాలు మాత్రమే పాడండి అని ఒక జీవో జారీ చేసి కనీసం తెలంగాణను కాపాడని నేను అడుగుతున్నాను. సో ఈ ఆగస్టు 15th కి ఏం జరగబోతుంది అనేది మనం ఎదురు చూడాల్సిన విషయం. ఆగస్టు 15th లోపు మీరు చెప్పాలనుకున్నది ప్రభుత్వాలకి ఇది చెప్తున్నారు. ప్రభుత్వాలకి 2 చరణాలు మాత్రమే. అప్పుడు కేవలం నీట్ పరీక్షలో లీకేజ్ వల్ల కొంతమంది విద్యార్థులు చనిపోయారమ్మా. అదే విషాదమే, బాధాకరమే. లక్షల మంది యువతరం అక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ నేను సెల్యూట్ చెప్తున్నాను. కానీ నేను వాళ్ళకి చెప్తున్న విషయం ఏంటంటే దానికంటే తీవ్రమైనటువంటి కోట్ల మంది, 20 కోట్ల మందిని దేశద్రోహుల కింద, లేకపోతే మీ దేశమే మీది కాదనే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీనికి అసలు మనం అంతా కూడా జంతర్ మంతర్ దగ్గర, లేకపోతే ధర్నా చౌక్ దగ్గర కూర్చుని 2 చరణాలే పాడి మన అసలు తెలియాల్సిన టైం వచ్చింది కదా. జన్జీ దీన్ని పట్టించుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది సాధ్యమే. జన్జీ చేస్తున్నది గొప్ప తిరుగుబాటు, అది రెబలైజ్ చేస్తున్నది గొప్ప తిరుగుబాటే. కానీ ఆ తిరుగుబాటు మూలాలు మత విద్వేషానికి వ్యతిరేకంగా, కుల ఉన్మాదానికి వ్యతిరేకంగా కిందకి వెళ్ళగలిగితే ఈ దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. దేశం ఉనికి ముప్పు వచ్చింది ఎవరో విద్యార్థులకి, ఎవరో తల్లిదండ్రులకి, ఏదో చిన్న సమూహానికి, ఏదో పేదలకి, అది కాదు సమస్య. అంటే వాళ్ళని నేను తప్పనట్లేదు, చిన్న పెద్దదే అది. కానీ దేశం అందరికంటే పెద్దది కదండి. దేశమే పోతే మనం అక్కడ మిగులుతాం. దేశానికి ఈ విధంగా మతోన్మాదాన్ని ఎక్కించి 3 ముక్కలు చేశారు ఇప్పటిదాకా. అప్పుడు ఖురాన్ మీద ఓటేయించుకుని ముస్లిం లీగ్ ఓటేయాలి, ఖురాన్ మీద ఓటే నువ్వు అని 1946 ఎన్నికల్లో ముస్లింలు ప్రచారం చేయబట్టి వాళ్ళ ముస్లిం లీగ్ సీట్లు వచ్చి దేశం చీలిపోయింది. 20 లక్షల మంది ప్రజలు చచ్చిపోయారు. అటు నుంచి ఇటు కోట్ల మంది మారారు. 30 లక్షల మంది బంగ్లాదేశ్ చీలిపోయినప్పుడు చచ్చిపోయారు. ఇంత విషాదం మనం అనుకోవచ్చు. ఇంకెన్ని ముక్కలు చేసుకుంటాం దేశాన్ని? ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి హిందూ అయితే పలానా పార్టీ కొట్టేయాలి, నువ్వు హిందూ అయితే కాదా, మందే మాత్రం పడకపోతే గిడ్డుతో ఈ దరిద్రపు మాటలు అన్ని చెప్తే ఈ దేశం ఎక్కడికి పోతుంది? ఈ దేశంలో ప్రజల్ని పరాయీకరణ చేసి నువ్వు హిందువుగా, నువ్వు దేశభక్తుడు కాదు, నువ్వు దేశద్రోహి అని నిరంతరం నూరిపోస్తే ఈ దేశం నిలబడుతుందా అని అడుగుతున్నాను నేను. దేశం కాపాడకపోతే మన కళ్ళ ముందు మళ్ళీ రక్తపాతాలు వస్తే, మన కళ్ళ ముందు విధ్వంసం వస్తే ఎవరికి ఉపయోగం? నెహ్రూ గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమిటంటే, హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్? భారతదేశం చనిపోతే బతికుండేవాళ్ళు. హూ డైస్ ఇఫ్ ఇండియా లివ్స్? భారతదేశం బ్రతికుంటే చనిపోయేవాళ్ళు. మన దేశం మనకంటే ముఖ్యమైనది. మన దేశాన్ని మనం చక్కగా ఉంచుకోగలిగితే ఈ దేశంలో అందరం సురక్షితంగా, చక్కగా, సౌభాగ్యవంతంగా ఉంటాం. మన దేశమే పోయిన తర్వాత మనం అక్కడ ఉంటామని అడుగుతున్నాను. అంటే దేశాన్ని కాపాడుకోవడానికి యువతరం ముందుకు రావాలి, ప్రజలు ముందుకు రావాలి, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 6 చరణాల జాతీయ గేయం వచ్చింది అనుకోండి, మతాల మధ్యలో గొడవలు అవుతాయా? 6 చరణాల గేయం వస్తే మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఆవు మాంసం తినడం అనేది హిందూకి చేయగలుగుతాడా? చెయ్యడు. ఒకవేళ దేశంలో అందరూ కూడా ఆవు మాంసం తినాలని ఎవరైనా చట్టం తీసుకొచ్చారనుకోండి, దేశం గురించి నువ్వు తిను, నీ మతం పక్కన దేశం చాలా ముఖ్యమైన, తినమంటే తింటాడా? తినరు. మనకి మొట్టమొదటి సిపాయిలు తిరుగుబాటు ఆవు కొవ్వు పూసారు తోటాలకి, పంది కొవ్వు పూసారని కోపంతో సిపాయిలు తిరగబడ్డారు. అంచేత మతం విషయంలో వేలు పెట్టి కెలికితే ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. ఇవాళ మతానికి విరుద్ధమైనటువంటి దాన్ని మీరు పాడాల్సిందే అని కత్తి మీదకి పెడితే అతను కుంగిపోతాడు.
తిరగబడతాడు, దేశం నాదిరి కాదనుకుంటాడు, పిచ్చివాడైపోతాడు, బాధపడతాడు. ఈ ఆవేదన, ఈ అశాంతి ఎక్కడికి దారితీస్తాయి? మనం కోట్ల మంది ప్రజలు, 30 కోట్ల మంది ప్రజలు బాధ పెట్టి ఏమి సాధిస్తారు? ఈ దేశం సమైక్యంగా ముందుకెళ్ళద్దా? దానికి బదులు విద్య మీద, పరిశోధనల మీద, లేకపోతే ఆరోగ్యం మీద, రోడ్ల మీద, పరిశ్రమల మీద, వాటి మీద పెడితే దేశం ఎక్కడికో వెళ్తుంది కదా. మన దేశం ఏంటి, మన పరిస్థితి 100 టాప్ యూనివర్సిటీలో ఒక్క ఇండియన్ యూనివర్సిటీ లేదండి. ఎక్కడికి పోతున్నాం మనం? వెనకెనక్కి పోతున్నాం. ఎంతసేపు ప్రజల్ని హిందువులు రెచ్చగొట్టాలి, ముస్లింలు రెచ్చగొట్టాలి, క్రైస్తవులు రెచ్చగొట్టాలి. ఎందుకు గోళంతా కూడా? ఈ పద్ధతి వద్దు అని చెప్తున్నాను. ఇది ఆయన లాస్ట్ ఎన్నికల్లో అబ్కి బార్ 400 పార్ అన్నాడు. అంటే ఈసారి 400 దాటాలి సీట్లు అన్నాడు. 400 దాటి ఉంటే ఆగస్టు 15 ఆయన ఎగరవేయబోయే జెండా ఇదే అయి ఉండేది నాకు తెలిసి. ఒకవేళ 400 సీట్లు దాటి ఉంటే ఒక్క రాజ్యాంగ సవరణ చాలు కదమ్మా. ఒక్క రాజ్యాంగ సవరణ చేసి ఆ జెండా కాదు ఈ జెండా అంటే మనం ఏం చేస్తాం? ఇవాళ వందే మాత్రం ఏం చేయగలుగుతున్నాం? అదేమి లేదు మెజార్టీ, కానీ దొడ్డిదారి చేస్తున్నాడు. అంచేత వాళ్ళ ఆశయం ఈ రాజ్యాంగాన్ని, దేశాన్ని అన్నిటినీ కూడా ధ్వంసం చేసి వాళ్ళు అనుకున్న హిందూ రాష్ట్రం స్థాపించాలని వెళుతున్నారు. దీని నుంచి కాపాడుకోవడానికి మన యువతరం, మన ప్రజలు ముందుకు రాకపోతే దేశం మనకు మిగలదు. అందుకని మీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, ఏ కులం ఏ మతం అయినా కానీ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. మనం సమైక్యత చెదిరిపోతుంది, దేశం యొక్క సమైక్యత. అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి, దయవుంచి జీవో జారీ చేయండి. 2 చరణాల మధ్య మాత్రం సరిపోతుంది, 6 చరణాలు పోతుంది అంతే. సో మీరు మద్దతు ఇచ్చేది 2 చరణాలకు మాత్రమే, అంతే. మిగతా 4 చరణాలు మీరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు యాజ్ ఎ హిందూగా? ఎట్టి పరిస్థితుల్లో చేయండి. ఒక హిందూగానే చేయండి. హిందూ మాత్రం లేనే లేదు పక్క వాళ్ళ మీద రుద్దేటువంటి విషయం. ఒక హిందువుని కాబట్టి చేయండి. సో దేశభక్తి గురించి వీళ్ళు ఈ జాతీయ గేయం అని అంటున్నారు సార్. ఫైనల్ గా ఈ పాట పాడితేనే మీరు దేశభక్తులు అని వాళ్ళు అంటున్నారు. ఇది పాడితే మా మతానికి అధర్మం. రిపీట్ చేసుకున్నాం ఇదంతా కూడా. దేశభక్తి అంటే దేశం అంటే విలువలే. ఏ విలువలు అయితే మనం రాజ్యాంగంలో ఉన్నాయో, ఏ విలువలు జాతీయోద్యమంలో ఉన్నాయో, ఏ విలువలు ఇప్పటిదాకా మనం నడిపించాయో, ఆ విలువలకు విరుద్ధమైనటువంటి పద్ధతిలో మీరు ఒక మతం గీతాన్ని ఇంకొకళ్ళు పాడమంటే దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? దేశభక్తి ఎక్కడ ఉంది అంటుంటాను. ఆ పద్ధతిలో దేశభక్తి లేనే లేదు. దీని ద్వారా వివాదాలే అయితే దేశానికి నష్టం జరుగుతుంది, లేనిపోని విద్వేషాలు వస్తాయి, దేశం బలహీనపడుతుంది. అది వద్దు అని చెప్తున్నాం. దాంట్లో దేశభక్తి ఎక్కడ ఉందమ్మా? ఓకే సార్. సో ఆగస్టు 15th ఇంకా 3 days మాత్రమే ఉంది. మరి ఆగస్టు 15th రోజు ఏం జరగబోతుంది? మరి ఈ జాతీయ గేయాన్ని 6 చరణాలు వాడతారా, లేదంటే 2 చరణాలు వాడతారా? ఇది ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది మనం చూడాల్సిన విషయం. సో రమణమూర్తి గారు అయితే ఒక మాటను విన్నవించుకుంటున్నారు. సీఎంలు అందరూ కూడా వీటిని సవరించుకోవాలి, యాక్సెప్ట్ చెయ్యొద్దు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. యాజ్ ఏ హిందూగా 6 చరణాలని ఆయన కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. 2 చరణాలు అయితే మతాల మధ్యలో ఎలాంటి గొడవలు జరగవు కాబట్టి ఈ 2 చరణాలకు పూర్తి మద్దతు తెలుపుతూ జెన్జీకి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పుడు నిజమైన దేశభక్తి చాటుకోవాలి అనే వర్షన్ వినిపిస్తుంది. చూద్దాం ఆగస్టు 15th రోజు మరి ఏం జరగబోతుందో. ఈ ఇంటర్వ్యూ ద్వారా అయితే మరి వందే మాతరం గురించి ఫుల్ గా డీటెయిల్స్ మనకు రమణమూర్తి సార్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుండో అంటే మేము పుట్టక ముందు, మా అమ్మ నాన్న పుట్టక ముందు చరిత్ర కూడా మీరు మాకు తెలియజేసిర్రు, వీక్షకులకు, ప్రేక్షకులకు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మతాల మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి సార్. ఒక జాతీయ గేయం పాడాలి అంటే అందరూ భారతదేశంలో ఉన్న ఏ కులమైనా ఏ మతమైనా పాడదగ్గగా ఉండాలి. కానీ ఇది పొరపాటు అప్పటి నుండే జరుగుకుంటూ వస్తుంది అన్నమాట, కానీ అట్లా లేకుండా మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్లలో కూడా ఇంకా మళ్ళీ దీనిని కలపాలి. జరగడం లేదు. ఆ జనరేషన్ లో రాజీ చేశారు, 2 చరణాలు చాలండి, చక్కటి అందరికీ ఆమోదయోగ్యం. సో ఇప్పుడు ఇంకా యాడ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏది అవసరం లేదని జాతీయ నాయకత్వం పక్కన పెట్టిందో, జాతీయోద్యమ నాయకత్వం దాన్ని యాడ్ చేసి ఏది వద్దనుకుంటారో దాన్ని ఎత్తి మీద తెచ్చి మనని బాధలు పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలి, ఉద్రిక్తతలను రేపాలని చూస్తున్నారు. సో ఇవన్నీ మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు తెలియపరిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కోరుకున్నది జరగాలని కూడా మేము ఆశిస్తున్నాం. ఒకవేళ అది జరగలేదు అనుకోండి, నిజంగా మనం అనుకున్నట్టే మనుషుల మధ్యలో, మతాల మధ్యలో చాలా పెద్ద గొడవలు, కక్షలు రేగే ఆ సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చేమో ఇన్ ఫ్యూచర్ లో.
ఇదే సమయంలో మీ పైన జరిగినటువంటి ఏదైతే ఒక సార్ ఫోన్ సంభాషణ ద్వారా మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం ఉందో దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ సార్ మీకు ప్రజాస్వామిక వాదులంతా కూడా మద్దతు తెలియజేయాలని మేమైతే మద్దతుగా ఉంటామని నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.